మరి ప్రేయర్స్కి వెళ్దామా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ శ్రీ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖ్యం కరోతు వాచనగా జన్మత్ కృపా తమాహు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
సో ఇవాళ లాస్ట్ చాప్టర్ ఫస్ట్ కానీ మొదటి స్కందము ఆఖరి అధ్యాయం కదమ్మా. ఎన్నో శ్లోకాలు లేవు. సో చూద్దాము. ఆ, రెండో స్కందం అయితే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాము. సో అందువల్ల కొంచెం కొంచెం చదవాల్సి వస్తుందేమో. లెట్స్. సో మరి సుఖదేవ్ గోస్వామి ఆగమనం. ఓకే, ఇక్కడ ఎక్కడ ఆపేము? పదో శ్లోకం. ఏమో 10వ శ్లోకం దగ్గర ఆపాం. 11 నుంచి 11 నుంచి చదవాలి. నుంచి చదవాలి. ఆ రమా తులసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. ఉన్నారమ్మా? చదవండి 11వ శ్లోకం. ఉన్నా. 19వ అధ్యాయం 11వ శ్లోకం ప్రభు. అవునమ్మా. పలువురు నెక్స్ట్ నేను చదువుతాను ప్రభుజీ. పలువురు ఇతర దేవర్షులు, బ్రహ్మర్షులు, అరుణదయులుగా పిలువబడు వివిధ ఋషి వంశములకు చెందిన రాజర్షి వర్యులు కూడా అచట నుండిరి. ఆ విధముగా వారందరూ పరీక్షన్ మహారాజుని కలుసుకొనుటకు ఆరు అరు అరు అరుదించగా ఆ రాజు వారిని సాధారణముగా ఆహ్వానించి శిరమును నేలవాల్చి వందనమొసగెను. భాష్యము: పెద్దవారికి గౌరవమును చూపుటకై శిరము నేలవాల్చి వందనమునర్చుడి విధానము నిక్కముగా అత్యున్నత మర్యాద పూర్వకమైనది. అది గౌరవము పొందేడి వాని హృదయమును స్పందింపజేయగలదు. గొప్ప అపరాధి కూడా ఈ పద్ధతిని అవలంబించుట ద్వారా క్షమార్హుడు కాగలడు. పరీక్షిత్ మహారాజు రాజులందరికీ మరియు ఋషులందరికీ గౌరవనీయుడైన అట్టి మర్యాదతోనే ఆ మహానుభావులందరినీ ఆహ్వానించను. తన తండ్రి ఏవైనా అపరాధములు జరిగినచో వాటి నివారార్థమే అతడట్లా వర్తించెను. సాధారణముగా తెలివిగలవాడైనను చేసిన తప్పుల నుండి క్షమార్పణ పొందుటకు జీవితాంతమును ఈ నమ్రత విధానమునే చేపట్టెను. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు భగవద్ధామమును చేరుటకై సరువులు శుభాశిష్యులను అర్థించెను. 12వ శ్లోకం చదవనా ప్రభు? ముందుకెళ్దాం. సరే. మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నా ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఋషులు మరియు ఇతరులందరూ సుఖసీనులైన పిమ్మట పరీక్షిత్ మహారాజు వారి ఎదుట నమ్రతతో మోకాలిహస్తుడై నిలిచి తన ప్రాయేపవేశ నిర్ణయమును వారికి తెలియజేసెను. భాష్యము: పరీక్షిత్ మహారాజు గంగా తటమున ప్రాయేపవేశమును చేయుటకు ఇదివరకే నిర్ణయించుకొని ఉన్నను. అసట చేరియున్న మహాత్ములు అభిప్రాయము నెరుగుట కొరకై నమ్రతతో తన నిర్ణయమును వారికి తెలియజేసెను. ఏ నిర్ణయమైనను ఎవరో ఒక ప్రామాణికతోనే ధ్రువపరచబడవలను. అట్టి విధానమును తీసుకొనిన నిర్ణయమునకు పరిపూర్ణత కలిగించగలదు. అనగా దరిత్రి నేలన ఆనాటి రాజులు బాధ్యతారహిత నియంతులుగా వర్తించలేదని మనకు అవగతమవుతున్నది. సాధువులు ఋషులు వేద నిర్దేశమును దృష్ట్యా వసగిన ప్రామాణిక నిర్ణయములను వారికి ఖచ్చితంగా పాటించిరి. ఉత్తముడైన రాజుగా పరీక్షిత్ జీవితపు చివరి దినములు వరకును ప్రామాణికులైన వారితో చర్చలు జరుపుట ద్వారా నియమములను పాటించి ఉండెను. హరే కృష్ణ. 13వ శ్లోకం చదవనా ప్రభు? లేదమ్మా, ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు. చదువుతారమ్మా విజయ మాతాజీ? మీరు బయటకి ఎక్కడికి వెళ్ళిపోవాలా? చదువుతాను ప్రభుజీ. 13వ శ్లోకం. రాజోవాచ అహో వయం ధన్యతమా నృపాణాం మహత్తమానుగ్రహణీయశీలాః రాజ్ఞాం కులం బ్రాహ్మణ పాదశౌచాద్ దూరాద్ నిసృష్టం భత గర్హకర్మ. అనువాదము: భాగ్యశాలి అయిన రాజు పలికెను, మహాత్ముల అనుగ్రహ పాత్రులకు సమస్త రాజులలో మేము నిక్కముగా ధన్యతములము. సాధారణముగా మీ వంటి వారు రాజకులమును మాలిన్యము వలె త్యజింపదగిన దానిగను దూరముగా విడవదగిన దానిగను భావింతురు. భాష్యము: ధర్మ నియమములను అనుసరించి మలము మూత్రము కడిగిన నీరు మొదలగునవి దూరముగా విడవదగినవి.
ఇంటిలోనే స్నానశాలను మరుగుదొడ్లను కలిగి ఉండటం వంటిది నవనాగరిక సౌకర్యముల అయినను అట్టివి గృహమునకు దూరముగా ఉండవలనని నిర్దేశింపబడినది. భగవద్ధామం వైపునకు పురోగమించు వారికి రాచకుల విషయమున ఈ ఉదాహరణమే ఇచ్చట వసగబడినది. భగవద్ధామమును నభిలషించు వారు రాచకులముతో లేదా ధనమునే సర్వముగా భావించు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుట ఆత్మహత్య కన్నను హేయమైనదని శ్రీ చైతన్య మహాప్రభు పలికిండిరి. అనగా భగవత్ సృష్టి యొక్క బాహ్య సౌందర్యముతో తాదాత్మ్యం చెందడి జనులతో సాధువులైన వారు సాధారణముగా సాహచర్యము నందగోరరు. అందముగా గోచరించడి ఈ భౌతిక జగము సత్యమైన భగవద్ రాజ్యమునకు కేవలము ప్రతిబింబం వంటిదని సాధువు ఆధ్యాత్మిక అనుభవమునందరి జ్ఞానం ద్వారా తెలుసుకొనగలుగును. తత్కారణమున వారు రాజవైభవములతో గాని లేక ఇతములైన వేటితో గాని మోహము చెందరు. కానీ పరీక్షణ్ మహారాజు విషయమున పరిస్థితి కొద్దిగా భిన్నముగా అన్నది. అనగా అనుభవశూన్యుడైన బ్రాహ్మణ బాలునితో పరీక్షిత్తు మరణదండన పొందినట్లు బాహ్యమునకు గోచరించుచున్నను వాస్తవమునకు అతడు భగవానునిచే ధామమునకు కబురు పెట్టబడినాడు. ఆ విధముగా ప్రవేశుడై భగవద్ధామమును చేరనున్నందున అచట చేరిన సాధువులు ఋషులు యోగులు మొదలగు వారు అతనిని గాంచి మిగుల కుతూహులరైరి. శ్రీకృష్ణ భగవాను ఈడ తన పూర్వీకులైన పాండవులకు గల భక్తి కారణమున అచట చేరిన ఋషిగణము వారిపైనను కరుణను చూపి ఉండిరని పరీక్షణ్ మహారాజు ఎరిగి ఉండెను. కనుకనే జీవితపు చివరి గడియలలో వారందరూ ఆ విధముగా ఉపస్థితులగుటచే వారి పట్ల అతడు కృతజ్ఞతాభావమును పొందెను. దానికి అంతటికి తన పితరులైన పాండవుల ఘనతయే కారణమని అతడు భావించెను. కనుకనే అటువంటి మహాభక్తుల వంశజుడగు అగుట తనకు గర్వకారణమని అతడు తలపోసెను. భగవద్భక్తులు అటువంటి గర్వభావమన్నది ఆర్థికాభివృద్ధి వలన కలిగిడి ముదముతో కూడిన గర్వం వంటిది కాదు. మొదటిది సత్యము కాగా తరువాతది అసత్యము మరియు మిథ్యయునై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? నేను బయటకు వస్తున్నాను. అవునా? ఒక్క నిమిషం వరలక్ష్మి మాతాజీ చదవాలి. వరలక్ష్మి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 14. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటినీ నియమించేడి దేవదేవుడు బ్రాహ్మణ శాపరూపమున నన్ను కరుణించినాడు. గృహస్థ జీవనం నందే అతిగా ఆసక్తుడైన నన్ను రక్షించుటకే ఆ దేవదేవుడు భయంతో నేను జగము పట్ల అనాసక్తుడనగు రీతిలో ఆ విధముగా నా ఎదుట నిలిచినాడు. భాష్యము. పాండవుల వంటి పరమభక్తుల ఇంట జన్మించినప్పటికీ మరియు శ్రీకృష్ణ భగవానుని సహచర్యం కొరకై ఆధ్యాత్మిక సంబంధమున శిక్షణము గరపబడినప్పటికీ గృహస్థ జీవన ఆకర్షణలు అత్యంత బలీయమైనవి అగుటచే శ్రీకృష్ణ భగవానుని ప్రణాళిక చేతనే తాను వైరాగ్యం పొందవలసి వచ్చనని పరీక్షణ్ మహారాజు తెలుసుకొనగలిగాను. అత్యంత ముక్తుడైన భక్తుని విషయంలోనే భగవానుడు ఆ రీతిగా ప్రత్యక్ష చర్యను గైకొనెను. విశ్వం నందలి పరమోత్తమ సాధు పుంగవుల సన్నిధి కారణం మహారాజు ఈ సత్యము నెరగగలిగను. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులతోనే వసించును కావున మహామునుల సన్నిధి ఆ దేవదేవుని ప్రత్యక్ష సన్నిధినే సూచించను. కనుకనే పరీక్షణ్ మహారాజు మహర్షి గణ సన్నిధిని భగవత్కరణకు చిహ్నముగా భావించి ఆహ్వానించారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతా. హరే కృష్ణ ప్రభుజీ. తం మోపయాతం ప్రతియంతు విప్ర గంగా చ దేవి ధృత చిత్తమీసే ద్విజోపసృష్టః కుహా కస్తక్షకోవా దశాత్వలం గాయత విష్ణుగాదః. ఓ బ్రాహ్మణులారా, శ్రీకృష్ణ చరణారవిందములను నేను హృదయమునందు దాల్చిన కారణమున మీరు నన్ను సంపూర్ణముగా శరణాగతుడైన వానిగా అంగీకరింపుడు. భగవత్ప్రాతినిధి అయిన గంగాచరణని సైతము నన్ను ఆ రీతిగానే అంగీకరించుగాక. తక్షకుడు గాని లేక బ్రాహ్మణుడు సృష్టించిన మరి ఏ మాయ గాని తక్షణమే నన్ను కాటువేసిన వేయుగాక. మీరందరూ విష్ణుగాథలను వర్ణించుటయే నేను కోరుచున్నాను. భాష్యము. శ్రీకృష్ణ చరణారవిందములను
శ్రీకృష్ణ చరణార విందములకు మనుజుడు తనను తాను అర్పించుకొనినంతనే మృత్యుభయం నుండి దూరగును. గంగా తటమున మహాభక్తుల సన్నిధిచే ఏర్పడిన దివ్య వాతావరణమును శ్రీకృష్ణ భగవాన్ని చరణకమలమును సంపూర్ణ ఆశ్రయములనవి పరీక్షణ్ మహారాజు భగవద్ధామం చేరుటకు తగినంత అభయము నొసుకుచున్నవి. ఆ విధంగా అతడు మృత్యుభయం నుండి సంపూర్ణంగా దూరుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఇది కూడా చదవనా ప్రభుజీ? లేదులేండి అమ్మ, ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. శిరీష మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. శిరీష మాతాజీ, శాంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు చదువుతాను. పునశ్చ పూజా భగవద్యనంతే రతి ప్రసంగచ్చ తదాశ్రయేషు మహత్సూయాం పయామి సృష్టిం మైత్ర్యస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. ఈ భౌతిక జగమున మరల జన్మింపవలసి వచ్చినచో అనంతుడైన శ్రీకృష్ణ భగవాను ఏడ పూర్ణాసక్తిని, ఆ దేవదేవుని భక్తితో సాంగత్యమును, సర్వజీవుల ఏడ మైత్రిని పొందగలిగినట్లుగా నేను బ్రాహ్మణులైన మీ అందరికీ వందనములను నొసుకుచు మరల ప్రార్థించుచున్నాను. భాష్యం. భగవద్భక్తుడు ఒక్కడే పరిపూర్ణ జీవుడనేది సత్యమును పరీక్షణ్ మహారాజు ఇక్కడ విస్తపరచుచున్నాడు. భక్తుడైన వాడు తనకు పలువురు శత్రువులున్నను తాను మాత్రము ఇతరులకు శత్రువుగా వర్తించాడు. అభక్తులైన వారితో శత్రుత్వము లేకున్నను వారి సాంగత్యమును మాత్రము అతడు అభిలషించడు. భక్తుల సాంగత్యమునే అతడు వాంఛించడు. ఏక స్వభావులందరూ ఒకటిగా జతకూడట సహజమే కదా. సర్వజీవులకు తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాను ఏడ సంపూర్ణ ఆసక్తిని కలిగి ఉండుటయే భక్తుని అత్యంత ముఖ్య లక్షణము. ఉత్తముడైన కుమారుడు ఇతర సోదరులందరితోనూ స్నేహపూర్వకంగా వర్తించని రీతి భగవద్భక్తుడు సర్వులకు తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాన్ని ఉత్తమ పుత్రుడైనందున సర్వజీవులను ఆ దేవదేవుని సంబంధములో గాంచును. దుర్మార్గంగా వర్తించడి భగవత్ సంతానమును అతడు సాధువులుగా మార్చి వారిచే భగవానుని దివ్యముగు తండ్రి ప్రేమను అంగీకరింపచే యత్నించను. పరీక్షణ్ మహారాజు నిక్కముగా కృష్ణధామమునకే ఏగుచున్నాడు. కానీ ఒకవేళ కృష్ణధామమును చేరలేకపోయినను భౌతిక జగమున అత్యంత పూర్ణమైనట్టి జీవన విధానమును అతడు అర్పించను. శుద్ధ భక్తుడైన వాడు బ్రహ్మదేవుని వంటి ఉన్నతుడైన వాని సాంగత్యమును కూడా అభిలషింపడు. కానీ కృష్ణ భక్తుడైనతో అతి సామాన్య జీవుని సాంగత్యమునైనను అతడు ఉత్తమమైనదిగా అంగీకరించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. గోవింద కృష్ణ ప్రభు. నీలిమ మాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 17వ శ్లోకం. ఇతి స్మరాజాధ్యవసాయయుక్తః ప్రాచీనమూలేషు కుశేషు ధీరః ఉదద్ముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యాః స్వసుతన్యస్తభారాః. సంపూర్ణ ఆత్మనిగ్రహంతో పరీక్షణ్ మహారాజు గంగా నది దక్షిణ తీరమున తూర్పు దిక్కుగా మూలమూలలు కలిగిన గర్భాసనముపై ఉత్తరాభిముఖుడిగా ఆసీనుడయ్యను. అంతకు పూర్వమే అతడు రాజభారమును తన కుమారునకు అప్పగించి ఉండెను. భాష్యము. గంగానది సముద్రుని పత్నిగా ప్రసిద్ధికెక్కినది. వ్రేళ్లను కలిగియున్న కుశగ్రాసముతో తయారు చేయబడిన గర్భాసనము పవిత్రమైనదిగా భావించబడును. ఒకవేళ ఆ కుశగ్రాసపు వేళ్లు తూర్పు దిక్కుగా ఉన్నట్లు ఏర్పాటు చేసినచో అది మంగళప్రదమైనదిగా పరిగణింపబడును. ఇక ఉత్తర దిక్కు అభిముఖమొకట ఎనున్నది ఆధ్యాత్మిక జగమును పొందుటకు మరింత అనుకూలమైనది. గృహమును వీడుటకు పూర్వమే పరీక్షణ్ మహారాజు రాజ్యభారమును తనయునకు అప్పగించను. ఈ విధముగా అతడు సర్వములైన అనుకూల పరిస్థితులను కలిగి ఉండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతానండి. 18వ శ్లోకం. ఏవం చ తస్మిన్నర దేవదేవే ప్రాయోపవిష్టే దివి దేవసంగః ప్రశస్య భూమౌ వ్యకిరణం ప్రసూనై ఉన్మదా ముహూర్తుందు వయచ్చనేదుహ. ఆ విధముగా పరీక్షణ్ మహారాజు ప్రాయోపవిష్టుడయ్యను. ఊర్ధ్వలోకముల యందలి దేవతలందరూ అతని కర్మలను కీర్తించి ఆనందంతో భూమిపై ఏకదాటిగా పుష్పవృష్టి కురిపించిరి, దుందుబులను మోగించిరి. భాష్యము. పరీక్షణ్ మహారాజు కాలం వరకు కూడా వివిధ గ్రహముల నడుమ వార్తా ప్రసారములు
సాధ్యమయ్యేటివి. కనుకనే మోక్షాదితే పరీక్షిన్మహారాజు ప్రాయోపరివిష్టుడైన వాడనండి వార్త బుద్ధిమంతులైన దేవతలు వసించడి ఉన్నత లోకములను చేరను. మానవుల కన్నా దేవతలు అధిక సుఖ విలాసములు కలిగిన వారైనను భగవన్ నియమములకు మాత్రం కట్టుబడియే ఉంది. నాస్తికుడైన వాడు లేదా నమ్మకం లేనివాడు ఒక్కడైనను ఉన్నత లోకములందు కానరాడు. తత్కారణమనే దరిద్రిపైనున్న ఏ భక్తుడైనను వారిచే సదా కీర్తింపబడు. పరీక్షిన్ మహారాజు విషయమున వారు మరింత అధికముగా ఉత్తేజితులై ధరణిపై పుష్పవృష్టి కురిపించుట ద్వారాను దుందుబులను భోగించుట ద్వారాను తమ గౌరవమును వెల్లడి చేసి ఎవరైనా భగవద్ధామం చేరుచున్నతో దేవతలు మిగులు ఆనందించు. కృష్ణ భక్తుల ఎడ సదా ప్రియమును కలిగి ఉండేటి దేవతలు తమ ఆదిదైవిక శక్తుల ద్వారా వారికి సర్వ విధములుగా సహాయం కావించుచుందరు. దేవతల అట్టి కర్మల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు వారి ఎడ ప్రసన్నుడగును. ఈ విధముగా జగమునందు శ్రీకృష్ణ భగవానుడు దేవతలు కృష్ణ భక్తుల నడుమ ఒక అగోచరమైన సంపూర్ణ సహకార పరంపర సర్వదా నెలకొనియే ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. శ్రవంతి మాతాజీ ఉన్నారా? శ్రవంతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. 19వ శ్లోకం. మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాత్వీత్వనుమోదమానాః ఉచుః ప్రజానుగ్రహశీలసార యద్దుత్తమ శ్లోక గుణాభిరూపం. అచట చేరిన మహర్షులందరూ పరీక్షిన్ మహారాజు నిర్ణయమును అభినందించి బాగు అని పలుకుట ద్వారా తమ ఆమోదమును తెలియజేసిరి. భగవానుని శక్తులన్నింటినీ గుణరీతిని కలిగి ఉన్నందున సాధారణముగా ఋషులందరూ జనులకు శుభమును కలుగు చేయవలనని తలుతురు. కనుగనే వారు కృష్ణ భక్తుడైన పరీక్షిత్తును గాంచి ముదమంది ఇట్లు పలకసాగిరి. భాష్యము. భక్తియుత సేవాస్థితికి ఎదుగుట ద్వారా జీవుని సహజ సౌందర్యము మరింతగా వృద్ధి చెందగలదు. శ్రీకృష్ణుని ఎడగల అనురాగమునందే పరీక్షిన్ మహారాజు తన్మయుడై ఉండెను. అది గాంచిన మహర్షి గణము మిక్కిలి ముదమంది తమ ఆమోదమును బాగు అని పలుకుట ద్వారా తెలియచేసిరి. అటువంటి మహాత్ములు సామాన్య జనులకు శుభమును కలుగ చేయవలననియే సహజముగా కోరియుందరు. కనుకనే పరీక్షిన్ మహారాజు వంటి మహానుభావుడు భక్తిలో పురోగతి చెందుటకు గాంచి వారి ఆనందమునకు హద్దులు లేకుండెను. తత్కారణముననే వారు తమ శక్త్యానుసారము దీవెనలను అందించిరి. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఆ విధముగా పరమ మంగళకరమైనందునే దేవతలు ఋషులు చివరకు శ్రీకృష్ణ భగవానుడు కూడా భక్తుడి ఎడ ప్రియమును అందుదురు. తత్ఫలితముగా సమస్తము మంగళప్రదముగా నున్నట్లు భక్తుడు గుర్తించగలడు. అంతేగాక పురోగామియగు భక్తుని భక్తి మార్గమునందలి అమంగములన్నీయును తొలగింపబడగలవు. మరణమాసన్నమైన సమయములో మహర్షులను కలుసుకొనుట పరీక్షిత్ మహారాజును నిక్కముగా మంగళప్రదమే. ఈ విధముగా బ్రాహ్మణ బాలుని నామమాత్ర శాపము ద్వారా అతడు పరమ లాభమును పొందెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 20వ శ్లోకము. నవా ఇదం రాజర్షి వర్య చిత్రం భవస్సు కృష్ణం సమనువ్రతేషు ఏ అధ్యాసనం రాజకిరీట జుష్టం సద్యో గవాత్పార్శ్వకామః. మహర్షులు పలికిరి, దేవదేవుడైన శ్రీకృష్ణునే అనుసరించడి పాండవ వంశ రాజర్షులలో శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ భగవాను నిత్య సాహచర్యంను పొందుటకై పలు రాజుల కిరీటములచే అలంకరింపబడిన రాజసింహాసనమును నీవు పరిత్యజించుట ఆశ్చర్యకరమేమీయును కాదు. భాష్యము. వివిధ పదవులను అలంకరించే మూర్ఖ రాజకీయ నాయకులు తాము పొందిన తాత్కాలిక పదవులనే జీవిత అత్యుత్తమ లాభముగా పరిగణించరు. తత్కారణంగా వారు శ్రీకృష్ణ భగవాన్ నిత్య ధామమునందు ఆ దేవదేవుని ఒకానొక నిత్య సహచరునిగా ముక్తిని పడయుటయే మానవ దివ్య లాభమని ఎరుగరు. బస్సులో ఏపీఎస్ఆర్టీసీలో కూడా లేవు, టీఎస్ఆర్టీసీలో వ్రేలాడుచుండు. ఈ ప్రయోజనమును పొందుట కొరకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. తన నిత్యధామమును చేరుటయే వాస్తవమునకు పరమోత్తమమైన లాభమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలు మార్లు వక్కాణించి ఉన్నాడు. నరసింహస్వామిని ప్రార్థించుచు బాలభక్తుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా పలికి ఉండెను. హే ప్రభు, ఈ భౌతిక జీవన విధానమును గాంచి నేను మిగుల భీతి చెంది ఉన్నాను. అతి భయంకరమగు ఈ ఉగ్ర నరసింహ రూపమును గాంచి నేను కించిత్ కూడా భీతిల్లుట లేదు.
తిరగలి రాయి వంటి ఈ భౌతిక జీవనమున మేమందరము నిర్దాక్షిణ్యముగా చూర్ణమగుచున్నాము. అతి ఘోరమైన జీవితపు సుడిగుండమున మేము చిక్కుబడి ఉన్నాము. కనుకనే హే ప్రభు, మీ సేవకుల్లో ఒకనిగా నీ నిత్యధామమునకు నన్ను కొనిపొమ్మని నిన్ను అర్థించుచున్నాను. భౌతిక జీవనమునకు చర్మముక్తి అదియే. భౌతిక జీవనపు చేదు అనుభవం నాకు మెండుగానున్నది. చేసిన కర్మలను అనుసరించి ఏ జీవజాతుల యందు జన్మించినప్పటికీ ప్రియులైన వారి నుండి విరహము, అవాంఛితమైన దానిని పొందుటయనడి రెండు విషయములను నేను అతి కష్టంతో అనుభవించి ఉంటిని. ఇక వాటికి ప్రతిక్రియ చేయుటకై నేను చేపట్టిన పరిష్కారములు మూల రోగముల కన్నెనో ప్రమాదకరముగా తయారైనవి. ఆ విధముగా ఒక సమస్య నుండి వేరొక సమస్యను నేను జన్మలుగా పొందుచున్నాను. కనుక ఓ దేవా, నీ చరణ కమలముల చెంత నాకు ఆశ్రయమొసగుమని నేను అర్థించుచున్నాను. ప్రపంచం నందలి పలువురు సాధువుల కన్నను గనులైన పాండవులు భౌతిక జీవన విధానపు చేదు ఫలితములను ఎరిగి ఉన్నారు. కనుకనే తాము పొంది ఉన్నటువంటి రాజసింహాసనపు మెరుగులను గాంచి వారెన్నడూ మోహగ్రస్తులు కాలేదు. నిత్య సహచర్యమునకే భగవానునిచే పిలుపునందరి అవకాశమునే వారు సదా కోరి ఉండిరి. పరీక్షిత్ మహారాజు ధర్మరాజుకు తగినటువంటి మన్మడై ఉండెను. ధర్మరాజు తన రాజసింహాసనమును మన్మడైన పరీక్షిత్ మహారాజునకు ఇచ్చివేసెను. అదే విధముగా ధర్మరాజు మన్మడైన పరీక్షిత్ మహారాజు తన రాజసింహాసనమును తనయుడైన జనమేజయునికి ఇచ్చివేసెను. శ్రీకృష్ణ భగవానుచే ఖచ్చితముగా అనుసరించటి వారలైనందున వంశమునందలి రాజులందరి పద్ధతి ఈ రీతిగా నుండెను. కనుకనే కృష్ణ భక్తులైన వారు భౌతిక జగత్తు మెరుగులచే ఎన్నడూనూ మోహమునకు గురికారు. భ్రాంతిమయము అసత్యపూర్ణము నగు భౌతిక జీవన విధానపు విషయములయడ వారు అసంగులై నిష్పక్షపాతులుగా జీవింతుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రూపమా లావణ్య మాతాజీ గాని రూపమాతాజీ గాని ఉన్నారమ్మా? జంజా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదువుతాను ప్రభుజీ. 21 సర్వే వయం తావదిహాస్మహే యదా కలేవరం యావదసౌ విహాయ లోకం పర విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రధానుడైన ఈ పరీక్షిత్ మహారాజు సమస్త లౌకిక కల్మషముల నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నట్టి దివ్యలోకమును చేరునంత వరకు మనం ఇచ్చటనే వేచి ఉందాము. భాష్యము. ఆకాశం నందలి మేఘపు తునకతో పోల్చబడు ఈ భౌతిక సృష్టి పరిధికి పరముగా వైకుంఠ లోకములతో నిండిన ఆధ్యాత్మిక ఆకాశము పరవ్యోమము ఒకటి కలదు. అట్టి వైకుంఠ లోకములు సైతము పురుషోత్తమ లోకము, అచ్యుత లోకము, త్రివిక్రమ లోకము, హృషికేశ లోకము, కేశవ లోకము, అనిరుద్ధ లోకము, మాధవ లోకము, ప్రద్యుమ్న లోకము, సంకర్షణ లోకము, శ్రీధర లోకము, వాసుదేవ లోకము, అయోధ్య లోకము, ద్వారకా లోకము వంటి భిన్న భిన్న నామములతో పిలువబడుచుండును. అటువంటి అనంత సంఖ్యలో గల దివ్యలోకములందు శ్రీకృష్ణ భగవానుడు విరాజమానుడై ఉండును. అచట కల జీవులందరూ ఆ దేవదేవునితో సమానంగా ఆధ్యాత్మిక దేహమును కలిగి ముక్త పురుషులై ఉందురు. భౌతిక కల్మషము అచట గోచరించదు. అచట సమస్తము ఆధ్యాత్మికమే. తత్కారణమున శోక కారణమేదియును అచట ఉండబోదు. పూర్ణ ఆధ్యాత్మిక ఆనందము కలిగి ఉండడి అచటి వారు జన్మ మృత్యు జర వ్యాధి రహితులై ఉందురు. అటువంటి వైకుంఠ లోకములన్నింటి కన్నను పైన గలదే శ్రీకృష్ణ భగవానుడు. అతని ప్రత్యేక సహచరుల లోకమైన బృందావనం పరీక్షిత్ మహారాజు ఆ ప్రత్యేక లోకమునే పొందనున్నందున ఋషిగణమంతయు ఆ కార్యమును వీక్షింపచట సమకూడిరి. ఘనుడైన పరీక్షిత్ మహారాజు యొక్క తిరోగమును గూర్చి వారు తమలో తాము చర్చించుకొని అంతటి భాగవతోత్తముని గాంచుట ఇకపై సాధ్యము కానందున చివరి క్షణము వరకు అతన్ని చూడగోరిరి. భగవద్భక్తుడు మరణించినప్పుడు శోక కారణమేదియును లేదు. ఏలయన అతడు భగవద్ధామం నందే నిశ్చయంగా ప్రవేశింపగలడు. కానీ అట్టి భక్తులు కనుమరుగగుటయే గొప్ప దురవస్థ కనుక వారి మరణము నిజంగా దుఃఖదాయకమే. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా మన చర్మచక్షువులచే దర్శనమునకు దుర్లభుడో పరమ భాగవతోత్తములు కూడా ఆ విధముగా దర్శనమునకు దుర్లభులే. కనుక చివరి క్షణం వరకు అచటనే నిలిచి ఉండవలనని మహర్షులు చక్కగా నిర్ణయించుకున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ కుమారి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. కుమారి మాతాజీ.
అమ్మా హరికుమారి మాతాజీ చదువుతారమ్మా? హరికుమారి మాతాజీ ఉన్నారా? సరే, నేను చదువుతాను, ముందుకు వెళ్ళిపోతాను. ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. పార్వతి మాతాజీ. అమ్మా వద్దాం అమ్మా మాతాజీ, మళ్ళీ కింద పార్వతి. ప్రభుజీ నేను కూడా చదవలేదు ప్రభుజీ. అమ్మ కళ్యాణి మాతాజీ ఇంకా మీ దాకా రాలేదమ్మా. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. 22 మహర్షులు పలికినంతయు శ్రవణ మధురముగాను అర్ధ పూర్ణముగాను పూర్ణ సత్యముగాను తెలుపబడినదిగాను ఉండెను. ఆ రీతి మహర్షుల నుండి శ్రవణము చేసిన పిమ్మట పరీక్షణ్ మహారాజు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చరితమును వినగోరి వారిని అభినందించాడు. 23 చదువుతావమ్మా? హరే కృష్ణ. 23వ శ్లోకమమ్మ. సమాగతా సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తి ధరాస్త్రి పృష్ఠే నేహాదనాముత్ర చ కశ్చనార్థ కృతే పరానుగ్రహమాత్మశీలం. అనువాదం. పరీక్షణ్ మహారాజు పలికెను, ఓ మహర్షులారా, విశ్వమునందలి వివిధ స్థానముల నుండి విచ్చేసి మీరు ఇచ్చట దయతో సమకూడి ఉన్నారు. ముల్లోకములకు పైనున్న లోకము అనగా సత్యలోకమునందు శ్వసించి ఉండేది సాక్షాత్ జ్ఞాన స్వరూపునితో మీరు సమానులై ఉన్నారు. తత్కారణమున ఇతరులకు మేలుగూర్చుటయందే మీరు సహజముగా అభిలాషను కలిగి ఉందురు. ఈ జన్మమున కాని పరజన్మమున కాని దానికి మించి మీరేదీనూ కోరరు. భాష్యం చదవనా నాన్న? ఎవరికి ఇద్దాం? ఓకే. భాష్యము. ఐశ్వర్యము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది షడ్విభూతులు సహజముగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి చెందిన వివిధ లక్షణములై ఉన్నవి. ఆ పరమ పురుషుని అంశలైన జీవులు ఆ లక్షణములను పాక్షికముగానే అనగా పూర్ణముగా 78% వరకు కలిగి ఉందురు. సూర్యుడు మేఘముచే కప్పబడినట్లు ఈ భౌతిక జగమున ఆ గుణములు అనగా భగవద్గుణములలో 78% వరకు మాయాశక్తిచే కప్పబడి ఉండును. మేఘాచ్ఛాదితమైన సూర్యకాంతి దాని వాస్తవ కాంతి కన్నను తక్కువై ఉండునట్లు అట్టి గుణపూర్ణమైన జీవుని నిజరూపము దాదాపు అగోచరమై ఉండును. అధోలోకములు, మధ్యలోకములు, ఊర్ధ్వలోకములని లోకములు 3 రకములు. దరిద్రిపై గల మానవులు మధ్యలోకముల ఆరంభములో నిలిచి ఉన్నారు. కానీ బ్రహ్మదేవుడు మరియు అతనికి సములైన ఉన్నత జీవులు ఊర్ధ్వలోకములందు వసింతురు. అట్టి ఊర్ధ్వలోకములందలి ఉన్నత లోకమే సత్యలోకము. సత్యలోక వాసులు వేద జ్ఞాన పూర్ణులైనందున మాయాశక్తి యొక్క మబ్బు తెర అచ్చట వీడియుండును. కనుకనే వారు మూర్తిభవించిన వేదములుగా తెలియపడుచున్నారు. భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానములు రెండింటినీ సమగ్రముగా కలిగి ఉన్నందున వారు భౌతిక జగమునందు గాని ఆధ్యాత్మిక జగమునందు గాని కోరికను కలిగి ఉండరు. అనగా వారు వాంఛారహితులైన భక్తులు. భౌతిక జగమునందు వారు పొందవలసినదేదీనూ లేదు. ఇక ఆధ్యాత్మిక జగమున వారు ఆత్మతృప్తులై ఉందురు. అట్టి ఎడ ఈ భౌతిక జగమునకు వారెందులకై అరుదెంతురు? కేవలము పతిత జనోద్ధరణ నిమిత్తమై వారు భగవదాజ్ఞను అనుసరించి వివిధ లోకములందు అవతరింతురు. ధరణిపై వారు అవతరించి వివిధ స్థితిగతులకు వాతావరణములకు చెందిన ప్రపంచ జనులకు శుభమును కలుగజేయుదురు. మాయాశక్తిచే మోహపరవశులై భౌతికత్వమునందే కొట్టుమిట్టాడు పతిత జనులను ఉద్ధరించుట తప్ప ఈ జగముతో వారికి ఎట్టి సంబంధము ఉండదు. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? సుధా మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 24వ శ్లోకం. ఓ విశ్వాసపాత్రులకు బ్రాహ్మణులారా, నా తక్షణ కర్తవ్యమును తెలుపుడని మిమ్ము కోరుచున్నాను. సర్వావస్థల యందు ప్రతివారి నిజమైన ధర్మమును, ముఖ్యముగా మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మమును గూర్చి చక్కగా యోచించి నాకు తెలియచేయుడు. భాష్యము. ఈ శ్లోకమునందు పరీక్షణ మహారాజు విద్వాంసులకు మహర్షుల ఎదుట 2 ప్రశ్నలు ఉంచినాడు. సర్వావస్థలలో ప్రతి వారి ధర్మమేదనుట తొలి ప్రశ్న కాగా, అతి త్వరలో మరణింపనున్నవాని ప్రత్యేక ధర్మమేదనుట 2వ ప్రశ్నయై ఉన్నది.
శీఘ్రమోగునో లేక 100 సంవత్సరముల పెదపునో ప్రతి ఒక్కడు మరణించునట్టి వాడే. ఆ 2 ప్రశ్నలలో మరణించువానికి సంబంధించిన ప్రశ్న అతి ముఖ్యమై ఉన్నది. అనగా జీవిత కాలమనున్నది ముఖ్యమైనది కాదు, మరణింపనున్న వాని కర్తవ్యమే అతి ముఖ్యమై ఉన్నది. సుఖదేవ గోస్వామి తెంచిన పిమ్మట పరీక్షిన్న మహారాజు ఆ 2 ప్రశ్నలకు తిరిగి అతనికి నివేదించి ఉండెను. కనుకనే ద్వితీయ స్కందము మొదలుకుని చివరి ద్వాదశ స్కందము వరకు శ్రీమద్ భాగవతము ఆ 2 ప్రశ్నలతోనే ముడిపడి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత యొక్క చివరి అధ్యాయములలో ధ్రువపరిచినట్లు ఆ దేవదేవుని భక్తియుత సేవయే జీవితమును ప్రతి వారి నిత్య ధర్మ విషయమును చివర వాక్యము అనుట దాని అందరి సారాంశము. పరీక్షిణ మహారాజు ఈ సత్యమును ఇది వరకే ఎరిగి ఉండెను. కాని తన నిర్ణయముపై అచట చేరిన మహర్షులందరూ ఏకగ్రీవముగా తీర్పు నొసగవలెననియు తద్వారా తాను తన నిశ్చయమైన ధర్మమునందు ఎటువంటి వాదము లేకుండా నియుక్తుడు కావచ్చుననియు అతడు కోరెను. ఇచట అతడు ప్రత్యేకముగా శుద్ధ అనగా నిజమైన అను పదమును ప్రయోగించినాడు. ఆధ్యాత్మికానుభవము లేదా ఆత్మానుభవము కొరకై పలు విధానములు పలువురు తత్వవేత్తలచే నిర్దేశింపబడినవి. వాటిలో కొన్ని ఉత్తమములు కాగా కొన్ని మధ్యమములు, మరికొన్ని అధమములై ఉన్నవి. ఇతర విధానములనన్నిటినీ పరిత్యజించి శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకే శరణుజొచ్చి తద్వారా సర్వ విధములైన పాపముల నుండి వాటి ఫలముల నుండి రక్షణ పొందమనియే ఉత్తమ విధానము నిర్దేశించుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ నైస్. నెక్స్ట్ శారదా మాతాజీ, శారదా సత్యనారాయణ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానండి. 25. తత్రాభవద్ భగవాన్ వ్యాసపుత్రో యదృశ్యయాగామతమానోనపేక్ష అలక్ష్య లింగో నిజలాభతుష్టో వృతస్స బాలైరవధూత వేషః. అనపేక్షునిగా దరిద్రి ఎంతయును యథేచ్ఛగా సంచరించిన వాడును ఆత్మారాముడును అగు శక్తిమంతుడైన వ్యాసనందనుడు ఆ సమయమున అచట అరుదించెను. ఏ వర్ణంనకు గాని ఆశ్రమంనకు గాని సంబంధించిన చిహ్నములను అతడు కలిగి ఉండలేదు. స్త్రీలు బాలులతో చుట్టబడి ఉన్న అతడు అవధూత వేషమును ధరించి ఉండెను. భాష్యము. సుఖదేవ గోస్వామి వంటి పరమ భాగవతోత్తముల సంబంధమును కూడా కొన్ని మార్లు భగవానుడు అనేది పదము ఉపయోగించబడుచుండును. భక్తియుత సేవ యొక్క పరమ సిద్ధిచే ఆత్మారాములై ఉండేది కారణమున అటువంటి ముక్త పురుషులు భౌతిక జగత్తు కర్మల ఎడ అపేక్షారహితులై ఉందురు. పూర్వమే తెలుపబడినట్లు సుఖదేవ గోస్వామి లాంఛనముగా గురువును స్వీకరించుట గాని సంస్కార కర్మలను ఉన్నరించుట గాని చేయలేదు. అతడు శ్రీమద్ భాగవతమును తండ్రి అయిన వ్యాసదేవుని నుండి శ్రవణము చేసి ఉండెను. తత్కారణముగా వ్యాసదేవుడే అతని సహజ ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు. ఆ కార్యము పిమ్మట సంపూర్ణముగా ఆత్మతృప్తుడైన కారణమున అతడు ఎటువంటి లాంఛన విధానము పైనను ఆధారపడలేదు. సాధారణముగా అటువంటి శుద్ధి కర్మలు పూర్ణ ముక్త స్థితిని చేరుగోరువానికే అవసరమై ఉన్నవి. కానీ సుఖదేవ గోస్వామి తన జనకుని కరుణచే అట్టి స్థితిని ఇదివరకే బడసి ఉండెను. యువకుడైన అతడు సరియైన పద్ధతిలో వస్త్రధారణము కావింపవలసి ఉన్నను సాంఘిక కట్టుబాట్ల ఎడ ఆపేక్షారహితుడే దిగంబరునిగా సంచరించెను. సామాన్య జనులచే నిర్లక్ష్యపరపబడిన అతడు పిచ్చివాని మాదిరి స్త్రీలు బాలులతో చుట్టబడి ఉండెను. ఆ విధముగా యథేచ్ఛగా దరిద్రిపై సంచరించుచు అతడు రంగప్రవేశము చేసెను. పరీక్షణ్ మహారాజు విచారణ గావించిన పిమ్మట ఏ కార్యము చేయవలనన్న విషయమున ఋషిగణము ఒక ఏకాభిప్రాయమునకు రాలేకపోయిరని అవగతమగుచున్నది. పలు జనుల యొక్క వివిధ గుణములను అనుసరించి ముక్తి కొరకే పలు విధానములు నిర్దేశింపబడి ఉన్నను శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవ ఎందలి పూర్ణత్వ స్థితిని పొందగలిగితే మానవ జన్మం యొక్క చరమ లక్ష్యమై ఉన్నది. వైద్య విషయమున వైద్యులు భిన్నాభిప్రాయం కలిగి ఉండే రీతి
మహర్షులు కూడా తమ నిర్దేశములందు భిన్నాభిప్రాయం కలిగి ఉండిరి. ఇది ఎంతయు అట్లు జరుగుచుండగా గనుడెను శక్తిమంతుడు అగు వ్యాసనందనుడు రంగమునందు ప్రత్యక్షమయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. మాతి మాతాజీ చూడండి. హరే కృష్ణ ప్రభు. 26వ శ్లోకం. త్వం ధ్వస్తవర్షం సుకుమార పాద కరోరుహ బాహ్వంస పోలగాత్రం చార్వాయతాక్షోర్ణ స్వతుల్యకర్ణ శుభ్రవాస్నం కంబు సుజాత కంఠం. అనువాదం. ఆ వ్యాసనందనుడు కేవలము 14 ఏళ్ల ప్రాయముడై ఉండెను. అతడు పాదములు, హస్తములు, ఊరువులు, భుజములు, మూపురములు, కపోలములు, ఇతర దేహాంగములు సుకుమారములుగాను తీర్చిదిద్దబడి ఉండెను. అతడు సుందరమైన విశాల నేత్రములను, ఎత్తైన నాసికను మరియు కర్ణములను, అత్యంత ఆకర్షణీయమై ముఖమును కలిగి ఉండెను. చక్కగా తీర్చిదిద్దబడిన అతని కంఠము శంఖము వలె సుందరముగా నుండెను. భాష్యము. గౌరవనీయుడైన వ్యక్తి సాధారణముగా పాదముల నుండి వర్ణింపబడును. ఈ గౌరవనీయమైన విధానము సుఖదేవ గోస్వామి విషయమున పాటింపబడినది. ఆ సమయమున అతడు కేవలము 14 ఏళ్ల ప్రాయుడై ఉండెను. మనిషి తాను సాధించిన విజయములను బట్టి గౌరవింపబడినే గాని పైబడ్డ వయసు బట్టి కాదు. అనగా మనుజుడు అనుభవ దృష్ట్యానే వృద్ధుడు కానీ వయసు దృష్ట్యా కాదు. వ్యాసదేవుని తనయునిగా ఇచ్చట వర్ణింపబడిన శ్రీ సుఖదేవ గోస్వామి కేవలము 14 ఏళ్ల ప్రాయుడే అయినను తన జ్ఞానము ద్వారా అచ్చటనున్న ఋషులందరికన్నను అధిక అనుభవజ్ఞుడై ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిగూఢచత్రం పృతుతుంగవక్ష సమావర్తనాభిం వలివల్గుదరం చ దిగంబరం వక్రవీకర్ణకేశం ప్రలంబబాహుం స్వమరోత్తమాభం. అతని మెడ కొంకులు నిగూఢముగా నుండి వక్షస్థలము విశాలము ఉన్నతము అయి ఉండను. లోతైన నాభిగల అతని ఉదరము సుందరముగా ముడతలు పడి ఉండను. అతని బాహువులు దీర్ఘముగా నుండి వంకర తిరిగిన ముంగురులు సుందరమైన ముఖముపై చెదిరి ఉండను. దిగంబరుడైన అతని దేహవర్ణము శ్రీకృష్ణ భగవానుని దేహవర్ణమును బోలి ఉండను. భాష్యము. ఈ దేహ లక్షణములన్నీను సుఖదేవ గోస్వామి సామాన్య అనుడు కాడిని సూచించుచున్నది. సుఖదేవుని విషయమును వర్ణింపబడిన దేహ లక్షణములన్నీను అసాధారణమైన ముఖ సాముద్రిక శాస్త్రం అనుసరించి అటువంటి లక్షణములు కేవలము మహానుభావులకే సంబంధించి ఉండను. అతని దేహకాంతి దేవతలలో మరియు సమస్త జీవులలో సర్వశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని దేహకాంతినే పోలి ఉంది. ఏం చదవమంటారా? ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. 28వ శ్లోకం. సేమం సదా లక్ష్యాస్తేన మనోజరుచిరస్మితేన ప్రచ్యుద్దాస్తే మునయః శ్వాసేన సలక్షణ అపి గోడవచ్చసం. అనువాదం. శ్యామలవర్ణుడైన అతడు యవ్వన కారణమున అతి సుందరుడే ఉండను. దేహ శోభ మరియు ఆకర్షణీయమైన దరహాసంలో ఉన్న అతడు స్త్రీలకు మనోజుడై ఉండను. తన సహజ తేజమును అతడు మరుగుపరిచి ఎత్తించినను అతడు చేరియున్న ఋషిగను ముఖ సాముద్రిక శాస్త్రమును ప్రావీణ్యం లేని కారణమున వెంటనే తమ ఆసనం నుండి లేచి నిలబడి అతన్ని గౌరవించింది. చదవమంటారా ప్రభు? స విష్ణోరాతో దిదే అఘాతయ తస్మై సపర్యం శిరసా జహార తతో నివృత బుద్ధ శ్రీయోర్వక మహాసని సోప వివేశ పూజిత. అనువాదం. విష్ణురాతినిగా అనగా విష్ణువుచే సదా రక్షింపబడను సైతము తెలియబడే పరీక్షిత్ మహారాజు ముఖ్య అతిథైన సుఖదేవ గోస్వామిని ఆహ్వానించడం స్థిరము వంచి నమస్కరించింది. ఆ సమయమున అబద్ధులైన స్త్రీలు బాలురు సుఖదేవుని వెంబడించడం మాని సర్వులచే పూజితుడైన పిమ్మట సుఖదేవ గోస్వామి మహా ఆసనమును స్వీకరించాడు. భాష్యం. సభయ సుఖదేవ గోస్వామి ప్రవేశించినట్లే నారదుడు, వ్యాసుడు మరికొందరు మినహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడింది. పరమ భావతత్వం అర్థించినందుకు పరమానంద భద్రైన పరీక్షిత్ మహారాజు
అతని ఎదురు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించారు. సుఖదేవ్ గోస్వామి సైతం ఆలింగనముల ద్వారా కరాచరణముల ద్వారా సమ్మతి తెలిపినట్టు తలను ఊపుడు ద్వారా వందన క్లస్పుల ద్వారా ముఖ్యంగా తన తండ్రి మరియు నారదుడు తన కసుబడిన అభినందనలకు ఆహ్వానములకు సమ్మతిని తెలియజేశారు. ఆ విధముగా అతనికి సభలో ప్రధాన ఆసనం వస్తుంది. రాజు మరియు ఋషిగణములో సుఖదేవ్ గోస్వామి ఆ విధంగా ఆహ్వానింపబడిన గంచిన అల్పజ్ఞైన స్త్రీలు బాలకులు ఆశ్చర్యంతో ప్రాణపడి బయలుహాలు వెంటనే వారు తమ తొందరి కార్యములను విరమించారు. అంతటి సమస్తము ప్రశాంతమును గంభీర పూర్ణమును అయ్యింది. హరే కృష్ణ. హరే కృష్ణ. 30 లక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. గ్రహములు నక్షత్రములు ఇతర ఉన్నత లోకములతో చంద్రుడు చుట్టబడి ఉండేది రీతి సుఖదేవ గోస్వామి బ్రహ్మర్షులచే దేవర్షులచే చుట్టబడి ఉండెను. సర్వులచే పూజితుడైన అతని సన్నిధి అతి శోభాయమానముగా నుండెను. భాష్యం. ఆ ఘనమైన ఋషి సభలో బ్రహ్మర్షి అయిన వ్యాసదేవుడు, దేవర్షి అయిన నారదుడు, క్షత్రియులను నియంత్రించిన పరశురాముడు వంటి వారు కలరు. వారిలో కొందరు భగవానుని శక్తిపూర్ణ అవతారములై ఉన్నారు. సుఖదేవుడు బ్రహ్మర్షి గాని, దేవర్షి గాని, రాజర్షి గాని కాడు. నారదుడు, వ్యాసుడు లేదా పరశురాముని వలె అవతారమూర్తియును కాదు. అయినప్పటికీ అన్ని విధముల అతడు వారిని అతిశయించును. అనగా భక్తుడు భగవానుని కన్నను అధికముగా జగమునందు గౌరవమందును. కనుకనే మనుజుడన్నడును సుఖదేవ గోస్వామి వంటి భక్తుని ప్రాముఖ్యమును కించపరచరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. కళామణి మాతాజీ ఉన్నారమ్మా? కళామాతాజీ చదువుతారా? హరే కృష్ణ. కళామాతాజీ ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. ప్రశాంతమాసీన మకుంఠమేధనం మునిం నృపో భాగవతోభ్యప్యేత్య ప్రణమ్య మూర్ధ్నా వహితః కృతాంజలి నత్వాగిరాసూనృతయా పృచ్ఛత్. శ్రీ సుఖదేవ గోస్వామి పూర్ణ శాంతితో ఆసీనుడై ఉండెను. ఎటువంటి ప్రశ్నకైనను సంకోచిత రహితముగా సమాధాన మొసగటకు అతడు మేధా సంపత్తితో సంసిద్ధుడై ఉండెను. పరీక్షణ్ మహారాజు అతనిని సమీపించి వంగి వందనములనిడి ముకుళిత హస్తుడై మధుర వచనములతో నమ్రతగా ఇట్లు ప్రశ్నించెను. భాష్యము. గురువును ప్రశ్నించుటకు పరీక్షణ్ మహారాజు ఇప్పుడు అనుసరించిన పద్ధతి శాస్త్ర నిర్దేశములకు తగినట్లుగానున్నది. ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహనకై నమ్రభావముతో గురువు దరి చేరుమనుటయే శాస్త్ర నిర్దేశము. పరీక్షణ్ మహారాజు ఇప్పుడు మరణమునకు సిద్ధపడి ఉన్నాడు. భగవద్ధామమున ప్రవేశించడి విధానమును కేవలం 7 దినములలో అతడు తీసుకునవలసి వచ్చెను. అటువంటి ముఖ్య పరిస్థితులలో మనుజుడు ఆధ్యాత్మిక గురువు యొక్క శరణమును పొందవలసి ఉన్నది. జీవితపు ముఖ్య సమస్యలను పరిష్కరింపవలసిన అవసరము లేనిచో ఆధ్యాత్మిక గురువును శరణు పొందవలసిన అవసరమే లేదు. గురువును ఏది ప్రశ్నించవలనో ఎరుగలేనివాడు ఆయనను దర్శించవలసిన అవసరము ఏమాత్రమూ లేదు. ఇక ఆధ్యాత్మిక గురువుకు ఉండవలసిన యోగ్యత సుఖదేవ గోస్వామి యందు సంపూర్ణముగా ప్రదర్శితమైనది. ఈ విధముగా గురు శిష్యులైన సుఖదేవ గోస్వామి మరియు పరీక్షణ్ మహారాజు ఇరువురును శ్రీమద్ భాగవతము ద్వారా పూర్ణత్వమును సాధించిరి. సుఖదేవుడు శ్రీమద్ భాగవతమును తన తండ్రి అయిన వ్యాసదేవుని ద్వారా అధ్యయనము చేసియున్నను దానిని ప్రవచించుటకు అవకాశమును పొందలేదు. కనుకనే అతడు పరీక్షణ్ మహారాజునకు శ్రీమద్ భాగవతమును సంపూర్ణముగా ప్రవచించి అతని ప్రశ్నలన్నిటికీ సంకోచరహితముగా సమాధానమొసగెను. ఆ విధముగా గురువు శిష్యుడు ఇరువురును ముక్తిని పొందగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు చంద్రమౌళి ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. 32 శ్లోకం.
భాగ్యశాలి యగు పరీక్ష మహారాజు పలికను, ఓ బ్రాహ్మణోత్తమ, ఇచ్చటకు నా అతిథిగా విచ్చేసి మీరు మీ సన్నిధిచే కరుణతో నన్ను తీర్థస్థానంగా మార్చి పునీతిని గావించిరి. ఛత్రబంధువునైన నేను మీ కరుణ చేతనే భక్తులను సేవించటకు యోగ్యతనైతిని. భాష్యము. సాధారణంగా సుఖదేవ గోస్వామి వంటి సాధు పురుషులు భోగాసక్తులైన వారిని, ముఖ్యంగా రాజవంశము వారిని ఎన్నడూనూ సమీపించరు. మహారాజైన ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభువును అనుసరించే వాడైనను మహాప్రభువును అతడు దర్శించుకున్నప్పుడు మహాప్రభువు అతన్ని కూడా నిరాకరించింది. ప్రతాపరుద్రుడు రాజొకటయే అందులకు కారణం. భగవద్ధామును చేరగోరడి భక్తులకు 2 విషయములు ఖచ్చితంగా నిషేధింపబడ్డాయి. ఒకటి భోగాసక్తుల సాంగత్యము, రెండవది స్త్రీ సాంగత్యము. తత్కారణముననే సుఖదేవ గోస్వామి వంటి భక్తులు రాజులను దర్శించుటందు అనాసక్తులే ఉందరు. కానీ ఇచ్చట పరీక్ష మహారాజు విషయం భిన్నమైనది. ఏలైనా అతడు రాజైనను గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. కనుకనే జీవిత చివరి గడియల్లో సుఖదేవ గోస్వామి అతన్ని గాంచుటకు అరుదించను. వాస్తవమునకు పరీక్ష మహారాజు తన పూర్వీకుల వలె గనుడై అయినను నా నమ్రతా ధోరణిలో తను తాను ఛత్రబంధువుగా వర్ణించుకున్నాను. అయోగ్యులైన బ్రాహ్మణ సంతానము ద్విజ బంధువులుగా పిలువబడినట్లు రాజవంశములకు తగినటువంటి సంతానము ఛత్రబంధువులుగా పిలువబడతారు. సుఖదేవ గోస్వామి సన్నిధిచే పరీక్ష మహారాజు అధికంగా ఉత్సాహపూరితుడయ్యను. యవ్వాని సన్నిధి ఏ స్థలమైనను తీర్థక్షేత్రంగా మార్చివేయనో అట్టి మహర్షి సన్నిధిలో తాను పునీతుడైనట్లు అతడు భావించను. హరే కృష్ణ. చదువుతారా అక్క? హరే కృష్ణ ప్రభుజీ. 33వ శ్లోకం. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యశుద్ధ్యంతి వైగృహాః కిం పునర్దర్శన స్పర్శ పాదశౌచాన సనాదిభిః. అనువాదము. కేవలము మీ స్మరణ మాత్రముననే మా గృహములు తక్షణమే పవిత్రమగుచున్నవి. అట్టి ఎడ మిమ్ము గాంచుట, మిమ్ము స్పృశించుట, మీ పవిత్ర పాదములను ప్రక్షాళించుట, గృహమునందు మీకు ఆసన మొసగుట వంటి కార్యములను గూర్చి వేరుగా నేమి పలుకగలము. భాష్యము. మహర్షులు సాధువులైన వారి సన్నిధి కారణముననే తీర్థక్షేత్రములు ప్రాధాన్యమును సంతరించుకును. పాపులు తీర్థక్షేత్రములకేగి సంచిత పాపములనన్నింటినీ అచట వదిలివేయుదురని తెలుపబడుచున్నది. కాని మహాభక్తుల సన్నిధిచే ఆ పాపములన్నీయు క్షాళితము కాగలవు. ఈ విధముగా తీర్థక్షేత్రముల పవిత్రత అచట గల భక్తులు సాధువుల కరుణచే మార్పు లేకయుండును. అటువంటి సాధు పురుషులు లౌకికుల గృహమునందు దర్శనమసగునచో నిక్కముగా ఆయా లౌకికుల సంచిత పాపములన్నీయును శమించిపోగలవు. అనగా సాధువులకు గృహస్థులను కలిసి కొనుటలో ఎట్టి స్వలాభాపేక్ష ఉండదు. గృహస్థుల ఇండ్లను పవిత్రమొనర్చుటయే వారి ఏకైక లక్ష్యము. ఈ కారణము చేత సాధువులు మహాత్ములు గృహమునకు అరుదించినప్పుడు గృహస్థులు మిక్కిలి కృతజ్ఞులై వర్తించవలెను. సాధువులను అగౌరవపరిచిన గృహస్థుడు నిక్కముగా గొప్ప అపరాధి అగును. కనుకని సాధువు ఎదుట వంగి నమస్కరింపని గృహస్థుడు ఆ ఘోరమైన పాపమును శమింప చేసుకొనుటకు ఒక దినము ఉపవసించవలనని నిర్దేశింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నెక్స్ట్ ఎవరైనా అవకాశం హరే కృష్ణ. సాన్నిధ్యాతే మహాయోగిన్ పాతకాని మహంత్యపి సద్యో నశ్యంతి వై పుంసా విష్ణోరివ సురేతరాః. అనువాదం. ఓ సాధు పురుషుడా, మహాయోగి విష్ణు సన్నిధిలో అసురుడు నిలవలేనట్లుగా మీ పవిత్ర సన్నిధిలో మనుజుని ఘోర పాపములనేను శీఘ్రమే నశించిపోగలవు. భాష్యము. విష్ణు భక్తులు నాస్తికులు అనేది ఇరు తెగల వారు మానవులందు కలరు. దైవీ గుణములను కలిగి ఉన్నందున విష్ణు భక్తులు దేవతగా పిలువబడును, కానీ నాస్తికుడు దానవునిగా పిలువబడును. అట్టి దానవుడు విష్ణు సన్నిధిలో క్షణమాత్రమును నిలువజారడు.
ఆ దానవులు విష్ణువుని అంతమొందించవలని నిరంతరము యత్నించుచున్నను ఆ భగవానుడు దివ్యనామము, రూపము, గుణము, లీలలు, సంపత్తి లేదా వైవిధ్యము రూపమున దర్శించినంతనే వారు నశించిపోవుదురు. పవిత్ర నామమును ఉచ్చరించినంతనే భూతములు నిలువజాలమని తెలుపబడినది. భగవత్ సంపత్తిలో భక్తులు, సాధువులు సైతము చేర్చబడి ఉన్నందున సాధువుకు భక్తులు అర్థించినంతనే భూతముల వంటి పాపములు శీఘ్రమే నశింపగలవు. సర్వశాస్త్రముల నిర్ణయం ఇదియే. కనుకనే భౌతిక జగత్తునందు దానవులు, భూతములు తమ దుష్ట ప్రభావమును చూపలేని రీతిలో మనుజుడు కేవలము సాధువులైన భక్తులతోనే సాంగత్యం నెరపవలనని ఉపదేశింపబడుచుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సుజాత మాత చదువుతారమ్మా. అవుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 35వ శ్లోకం. పాండురాజు తనయులకు అపి మే భగవాన్ ప్రీతః కృష్ణ పాండుసుత ప్రియః పైతృష్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్త బాంధవః. పాండురాజు తనయులకు పరమ పవిత్రుడైన పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్త కుమారుల ప్రీత్యర్థమే నన్ను కూడా ఆ బంధువులలో ఒకనిగా అంగీకరించినాడు. భాష్యం. భ్రాంతిపూర్ణములైన కుటుంబ వ్యవహారములందు అనురక్తులయ్యుండు వారి కన్నను శ్రీకృష్ణ భగవానుని శుద్ధముకు ఏకాంత భక్తుడే కుటుంబము యొక్క నిజలాభమును నిపుణతతో సిద్ధింపజేయగలడు. సాధారణముగా జనులు కుటుంబ విషయములందే అనురక్తులయ్యుందురు. గృహానురక్తి ప్రభావముననే మానవ సమాజం యొక్క ఆర్థిక విధానమంతయు నడుచుచున్నది. శ్రీకృష్ణునికి భక్తుడగుట ద్వారా మనుజుడు కుటుంబమునకు ఉత్తమ సేవ చెయ్యగలడని అట్టి భ్రాంతిమయ జనులు తెలుసుకొనజాలరు. భక్తుని కుటుంబీకులు మరియు వంశము వారు స్వతహా అభక్తులు అయినప్పటికీ భగవానుడు వారికి ప్రత్యేక రక్షణమును కల్పించును. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, కానీ అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు గొప్ప దానవుడు మరియు విష్ణు విరోధి. అయినప్పటికీ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదునికి తండ్రి అయిన కారణమున అతనికి ముక్తి యొసగబడును. అనగా కరుణాతరంగుడైన శ్రీకృష్ణుడు భక్తుని కుటుంబం వారందరికీ రక్షణమునొసగును. తత్కారణమున భక్తియుత సేవార్థమై కుటుంబ సభ్యులను వదిలివేసినప్పటికీ భక్తుడు వారిని గూర్చి ఏమాత్రము చింతింపనవసరము లేదు. ధర్మరాజు అతని సోదరులు శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి తనయులు. అటువంటి మహనీయులకు పాండవులకు తాను ఏకైక పౌత్రుడైన కారణమున శ్రీకృష్ణ భగవాన్ని సంరక్షణము తనకు సైతము లభించినదని పరీక్షిత్ మహారాజు అంగీకరించుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 36వ శ్లోకము. అన్యదాతే వ్యక్తగతేర్దర్శనం నః కథం నృణాం నితరాం మ్రియమానానాం సంసిద్ధస్య పనీయసః. సామాన్య మానవునికి గోచరించక సంచరించుచు మరణమునకు సిద్ధముగానున్న నా వంటివానికి దర్శన దుర్లభులైన మీరు శ్రీకృష్ణ భగవానునిచే ప్రేరేపితులే కానిచో స్వచ్ఛందముగా ఇచ్చట ప్రత్యక్ష మగుట ఎట్లు సాధ్యపడగలదు. భాష్యము. శ్రీమద్ భాగవత ఉపదేశముల నొసగుట కొరకే పరమ భక్తుడైన పరీక్షిత్ మహారాజు ఎదుట స్వచ్ఛందముగా ప్రత్యక్ష మగుటకు మహర్షి అయిన సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానునిచే ప్రేరేపింపబడినాడు. భక్తియుత సేవా బీజమును మానవుడు గురువు మరియు భగవానుని కరుణతోనే సాధించగలడు. మనుజుడు అంతిమ జయమును సాధించుటకు తోడ్పడడి గురువు సాక్షాత్తుగా భగవత్ ప్రతినిధి అయి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానునిచే అధీకృతుడు కానట్టి వాడు ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. శ్రీల సుఖదేవ గోస్వామి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కనుకనే పరీక్షిత్ మహారాజు ఎదుట ప్రత్యక్షమై అతనికి శ్రీమద్ భాగవతమును ఉపదేశించున్నట్లుగా అతడు భగవానునిచే ప్రేరేపింపబడెను. నిజ ప్రతినిధిని భగవానుడు పంపినచో మనుజుడు భగవద్ధామమును చేరుటయందు చరమ విజయమును సాధింపగలడు. భగవద్భక్తుడు నిజమగు భగవత్ ప్రతినిధిని కలిసినంతనే ప్రస్తుత దేహమును వదిలినంతట భగవద్ధామమును చేరుట నిశ్చయమగుచున్నది. కానీ ఇది అంతయు భక్తుని శ్రద్ధాశక్తులపై ఆధారపడి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున సమస్త జీవుల హృదయములందు వసించి ఉన్నందున ప్రతివారి కదలికలను అతడు చక్కగా ఎరిగి ఉన్నాడు. తత్కారణమున ఏ జీవుడైనా భగవద్ధామమును చేరుటకు ఆతృతను కలిగి ఉన్నట్లు అతడు గాంచినచో వెంటనే తన ప్రతినిధిని అతని కడకు పంపును. శ్రద్ధావంతుడైన భక్తుడు ఈ విధముగా భగవానునిచే భగవద్ధామమును చేరుటకు ఆశ్వాసం ఒసగబడుచున్నాడు.
సారాంశమేమనగా ఆధ్యాత్మిక గురువు నుండి సహాయ సహకారములను పొందుట అనగా శ్రీకృష్ణ భగవానుని సాక్షాత్ సహకారమును పొందుట అనియే భావము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 37 అత పృచ్ఛామి సంసిద్ధం యోగినా పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. అనువాదం. యోగులకు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. తత్కారణమున జనులందరినీ ముఖ్యముగా మరణమాసన్నమైన ఉన్న వారికి పూర్ణత్వ మార్గం చూపమని మిమ్ము నేను అర్థించుచున్నాను. భాష్యం. పూర్ణత్వ మార్గమును గూర్చి విచారణ గావింపబడినడి ఆత్మత లేని వాడు ఆధ్యాత్మికాచార్యుని పుచ్చుకొనవలసిన అవసరమేమిదీనూ లేదు. ఆధ్యాత్మికాచార్యుడు గృహస్థునకు ఒక అలంకారం వంటి వాడు కాడు. లౌకికుడైన వాడు సాధారణముగా ఎటువంటి ప్రయోజనము లేకనే ఎవరో ఒక నామమాత్ర గురువును పోషించుచుండును. అట్టి విద్యా గురువు నామమాత్ర శిష్యుని ముఖస్థితితో సంతృప్తి పరచుచుండును. ఆ గురు శిష్యుల తిరుగును అంత్యమున నిస్సందేహముగా నరకము పడదురు. సర్వజనులు ముఖ్యముగా మరణమాసన్నమైన వారు ప్రయోజనమునకు అతి ముఖ్యమైన ప్రశ్నలను వేసి ఉన్నందున పరీక్షిత్ యోగ్యుడైన శిష్యుడై ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న ఇది. అడిగిన ప్రశ్నయే ఈ శ్రీమద్ భాగవతం మూల సిద్ధాంతమైనది. ఇక పరమ గురువు ఎంతటి బుద్ధి కుశలతో సమాధానం గురించో చూతముగాక. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ముందుకెళ్దామండి. ముందుకెళ్దామా? జగదమ్మ మాతాజీ చదువు. హరే కృష్ణ. 38 కదండి. అవునమ్మా. మనుజుడు శ్రవణమును చేయవలసింది, కీర్తించవలసింది. కనెక్షన్ పోయినట్టుందమ్మా. హరే కృష్ణ. మాతాజీ కనెక్షన్ పోయినట్టుందమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ చదవండి. చదువుతాను ప్రభు. 38వ శ్లోకము. మనుజుడు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో తెలియజేయుడు. దయచేసి అది అంతయు నాకు వివరింపుడు. 39వ శ్లోకము. ఓ శక్తిశాలి యగు బ్రాహ్మణోత్తమ, గృహస్థుల ఇంట మీరు ఆవు పాలు పితుకుటకు పట్టెడి సమయమంతా కూడా నిలిచి ఉండరని చెప్పబడుతున్నది. భాష్యము. తెల్లవారుజామున గృహస్థులు ఆవు పాలు పితుకున్నప్పుడు సాధువులు, సన్యాసులు వారిళ్ళకేగి జీవనార్థమై పాలను అర్థించురు. ఎదిగిన మనుజునికి కావలసిన పోషకాహారములన్నింటినీ అందించుటకు అప్పుడే పిండిన చిక్కటి అర్ధశేరు ఆవు పాలు చాలును. కనుకనే సాధు సన్యాసులు ఆవు పాల పైననే జీవింతురు. పూర్వము అతి బీదవాడైన గృహస్థులు కూడా ఒక్కొక్కటి 12 లేదా 20 షేర్ల పాలనొసగే ఆవులను కనీసము 10 కలిగి ఉండేవాడు. కనుకనే సాధువులకు కొన్ని షేర్ల పాలు నర్పించుటకు ఎవ్వరునూ వెనుకాడేది వారు కారు. సాధు సన్యాసులను పిల్లల వలె పోషించుట గృహస్థుల ధర్మము. అనగా సుఖదేవ గోస్వామి వంటి సాధువు గృహస్థుల ఇంట ఉదయము 5 నిమిషముల కన్నను ఎక్కువ కాలము నిలిచి ఉండేవాడు కాదు. అనగా గృహస్థుల ఇంట అట్టి సాధు పురుషుల దర్శనము అతి దుర్లభము. కనుకనే పరీక్షిత్ మహారాజు వీలైనంత తొందరగా తనకు ఉపదేశమొసగుమని అర్థించని. గృహమునకు అరుదించిడి సాధువుల నుండి ఏదియో కొంత ఆధ్యాత్మిక విషయమును గ్రహింపగలిగినంతగా గృహస్థులు కూడా తెలివిగలవారే ఉండవలని. విక్రయ స్థానములలో నైనను లభించినట్టి వాటి కొరకై గృహస్థుడు సాధువును మూర్ఖముగా అర్థించరాదు. సాధువులు గృహస్థుల నడుమ ఇటువంటి పరస్పర సంబంధమే నెలకొని ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. 40 చదివేసేయండి. థ్యాంక్ యూ ప్రభుజీ. 40 శ్రీ సూత గోస్వామి పలికరు. పరీక్షిత్ మహారాజు ఆ విధముగా మధురమగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించను. అంతటి గనుడైన వాడును శక్తిమంతుడును ధర్మజ్ఞుడును అగు వ్యాసనందనుడు ప్రత్యుత్తరమునొసగ ఉద్యుక్తుడయ్యను. శ్రీమద్ భాగవతమునందలి సుఖదేవ గోస్వామి ఆగమనము
అను ప్రథమ స్కందములోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. అమ్మా ఇంకా 5-6 ఉండిపోయారు. థ్యాంక్ యూ. ఒక చిన్న పని చేద్దాం. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? మీకు కనెక్షన్ వచ్చిందా? హరే కృష్ణ. జగదమ్మ మాతాజీ ఉన్నారా? మీట్లో ఉన్నారమ్మా? సో మిగిలిన ఇంకా చదవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, కళ్యాణి మాతాజీ, పద్మప్రియ మాతాజీ, జగదాంబ మాతాజీ, పార్వతి మాతాజీ. సో నేను చదవాలి. ఈ 40 శ్లోకాలు వరుసగా తాత్పర్యాలు, 5 తాత్పర్యాలు ఒక్కొక్కరు చెప్పుని చదువుకు వెళ్దాం అమ్మా. అమ్మా పార్వతి మాతాజీ చదువుతారా? ఎక్కడండి? ఎందులో చదవమంటారు? ఇదే అధ్యాయము ఫస్ట్ 5 శ్లోకాల దాకా తాత్పర్యాలు చదవండి అమ్మా వరుసగా. ఓకే అండి, చదువుతా. ఫస్ట్ కి వెళ్ళిపోతున్నానండి. ఇదే అధ్యాయం ఫస్ట్ వెళ్ళండి. ఋషుల ప్రశ్నలను ఉంది కదండి, అక్కడి నుంచే అండి. శ్రీ సూత గోస్వామి పలికను నిరపరాధి అను తేజస్సుని అయిన బ్రాహ్మణుని ఎడ తనొచ్చిన కార్యము 19వ అధ్యాయము. సుఖదేవ గోస్వామి ఆగమనము అని ఉంది కదమ్మా అది. హరే కృష్ణ అండి. 1వ శ్లోకం నుంచి చదవండి అమ్మా పార్వతి. తీస్తున్నా అండి. పేజీ అండి, ఎన్నో పేజీ అని చూస్తాను. 809 అమ్మా, 809 పేజీ. ఓకే అండి, 809. హరే కృష్ణ ప్రభు. తర్వాత చదువుతానండి నేను. చదువుతుందండి అమ్మ. జాదమ్మ ఒక్క నిమిషం ఆగండి. చదవండి పార్వతి మాత చదువు. 809 అంటే తీస్తున్నానండి. అంటే నేను ఇంకా ఏదో అనుకున్నాను, ఫస్ట్కి వెళ్ళిపోయాను. 895 అండి. అదే ఒక పుస్తకంలో 1వ శ్లోకము తాలూకా తాత్పర్యం చదవండి. శ్రీ సుతగోస్వామి పలికెను, నిరపరాధియు తేజస్వియునైన బ్రాహ్మణుని ఎడ తానొనర్చిన కార్యము హేయమును అనాగరికతమును అయి ఉన్నదని గృహమునకు మరలి వచ్చుచు రాజు పరీక్షిత్ మహారాజు భావించెను. తత్ఫలితముగా అతడు విచారగ్రస్తుడయ్యను. దోషరహితుడగు తేజస్వి బ్రాహ్మణుని ఎడ తాను చూపని ఆకస్మిక మర్యాద. 2వ శ్లోకం తాత్పర్యానికి వెళ్ళిపోయింది. ఓకే అండి. పరీక్షిత్ మహారాజ్ తలచెను, భగవన్ నిర్దేశములను తిరస్కరించిన కారణమున త్వరలోనే ఏదియో కష్టం నన్ను చుట్టుపట్టగలదని నేను ఊహించుచున్నాను. కానీ అట్ట ఆపద శీఘ్రమే కలగవల్లని నేను ఎటువంటి దాపరికము లేకుండా కోరుకుంటున్నాను. దాని ద్వారానే వనరించిన కర్మఫలము నుండి నేను ముక్తుడనై మరలా అట్టి పాపకార్యము చేయకుందును. 3వ శ్లోకము. బ్రాహ్మణులను భగవద్భక్తికి గోరక్షణమును నిర్లక్ష్యపరిచిన కారణమున నేను అనాగరికుడను మరియు పాపిని అయ్యున్నాను. అందుచే నా రాజ్యము, బలము, సంపదలు నేను బ్రాహ్మణ కోపాగ్నిచే శీఘ్రమే భస్మీపటలము కావాలని నేను వాంఛించుచున్నాను. దానివల్ల భవిష్యత్తులో నేను అట్టి అమంగళికర లక్షణములచే నిర్దేశితుడను కాకుందును. 4వ శ్లోకం. పరీక్షిత్ మహారాజు ఆ విధంగా పశ్చాత్తాపం చెందుతుండగా మునిబాలకుడు వసగిన శాపకారమున తక్షకుని కాటుచే కలుగనున్న తన మృత్యువును గూర్చిన వార్తను వినను. అది ఐహిక విషయముల ఎడ విరక్తికే కారణము కానున్నందున దానిని అతడు శుభవార్తగా అంగీకరించాను. చదువుతాను. 5వ శ్లోకము. శ్రీకృష్ణ భగవాన్ని దివ్యముగు సేవయే ఇతరములన్నింటికీ అతిశయించిన పరమోత్తమ లాభమైనందున పరీక్షిత్ మహారాజు ఆత్మానుభవమునకు గల ఇతర విధానములన్నింటినీ త్యజించి మనస్సును శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయుటకై గంగా తటమున స్థిరాసీనుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. జగదమ్మ మాతాజీ అలాగే చదువుతారమ్మా. 6 నుంచి 6, 7, 8, 9, 10. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని పాద పద్మతోడి మరియు తులసీతళములతో నిస్తృతమగు పరమమంగళ ప్రదమైన జలము ఆ నది గంగా నది పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశ నిల్చని కలిగి ఉంటాను. కనుకనే ఆ జలము ముల్లోకముల అంతర్బాహ్యములనే కాక పరమశివుని ఇతర దేవతను సైతము పవిత్రమనర్చున్నది. కనుక మృత్యువు నిర్దేశితమైన ప్రతి ఒక్కరును ఆ
ఆ నదీ శరణం తప్పక పొందవలను. 7వ శ్లోకం. ఆ విధముగా పాండవులు యశస్సునకు తగినటువంటి వాడైన పరీక్షన్ మహారాజు ప్రాయోపవేశం కావించి ముక్తినొసగడి ముకుందుని పాద పద్మములకు తనను తాను అర్పించుకొనుటకు శరణిశ్చయుడై గంగాతటమున ఆసీనుడయ్యను. ఆ రీతి అతడు సమస్త సాంగత్యము నుండి ఆసక్తుల నుండి విడివడి మునివృత్తిని అవలంబించను. 8. ఆ సమయమున శిష్య సమేతముగా మహానుభావులైన మునులు తమ సన్నిధి చేతనే తీర్థక్షేత్రమును సైతము పవిత్రమనర్చగల సాధువులు తీర్థయాత్ర నెపమున అచ్చటకు అరుదించరు. 9, 10. అత్రి, చవనుడు, శరద్వాసుడు, అరిష్టనేమి, భృగువు, వశిష్ఠుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, అంగీరుడు, పరశురాముడు, ఉతజ్జుడు, ఇంద్రప్రథముడు, యజ్ఞవాహుడు, మేధాతిథి, దేవరుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్యుడు, కవశుడు, కుంభయోనుడు, ద్వైపాయనుడు, దేవర్షి నారదుడు వంటి పలువురు మహాత్ములు విశ్వపు పలు ప్రాంతముల నుండి అచ్చటకు అరిదించరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా? మనకి కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ, ప్రభాకర్ అని జనార్దన్ ప్రభు గాని ఉన్నారా? అమ్మా పద్మప్రియ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. 11. పలువురు ఇతర దేవర్షులు, బ్రహ్మర్షులు, అరుణాదయులుగా పిలువబడు వివిధ ఋషి వంశములకు చెందిన రాజర్షి వర్యులు, రాజర్షులలో ప్రత్యేక తరగతి వారు కూడా అచటే నుండిరి. ఆ విధంగా వారందరూ పరీక్షిత్ మహారాజును కలుసుకొనుటకు అరుదించగా ఆ రోజు వారిని సాదరముగా ఆహ్వానించి శిరమును నేలవాల్చి వందనమొసగను. 12. ఋషులు మరియు ఇతరులందరూ సుఖాసీనులైన పిమ్మట పరీక్షిత్ మహారాజు వారి ఎదుట నమ్రతతో ముకులితుల హస్తుడై నిలిచి తన ప్రాయోపవేశ నిర్ణయమునకు వారికి తెలియజేశను. 13. భాగ్యశాలి అయిన రాజు పలికెను, మహాత్ముల అనుగ్రహ పాత్రులకు సమస్త రాజులలో మేము నిక్కముగా ధన్యతములము. సాధారణముగా మీ వంటి వారు రాజకులమును మాలిన్యము వలె త్యజింపతగని దానిదగను దూరముగా విడవ తగిన దానిగను భావింతురు. 14. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటినీ నియమించడి దేవదేవుడు బ్రాహ్మణ శాప రూపమును నన్ను కరుణించినాడు. గృహస్థ జీవనం నంది అతిగా ఆసక్తుడనై ఉన్న నన్ను రక్షించుటకే ఆ దేవదేవుడు భయముతో నేను జగము పట్ల అనాసక్తుడనగు రీతిలో ఆ విధముగా నా ఎదుట నిలిచినాడు. 15. ఓ బ్రాహ్మణులారా, శ్రీకృష్ణ చరణారవిందములను నేను హృదయం నందును తాల్చిన కారణమున మీరు నన్ను సంపూర్ణ శరణాగతుడు అయిన వానిగా అంగీకరింపు. భగవత్ ప్రతినిధి అయిన గంగా జనని సైతము నన్ను ఆ రీతిగానే అంగీకరించు కాక, రక్షకుడు కాని లేక బ్రాహ్మణుడు సృష్టించిన మరి ఏ మాయ కాని తక్షణమే నన్ను కాటువేసిన వేయు కాక, మీరందరూ విష్ణుఘాతలను వర్ణించడయే నేను కోరుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? అందరూ చదివారా? 30 మంది ఉన్నారు. కళ్యాణి మాత ఎవరు చదవలేదు? కళ్యాణి మాత ఉన్నారు కాదని పెట్టు. 16. ఈ భౌతిక జగమున మరల జన్మింపవలసి వచ్చినచో అనంతుడైన శ్రీకృష్ణ భగవానుడ పూర్ణాశక్తిని, ఆ దేవదేవుని భక్తులతో సాంగత్యము, సర్వజీవులేడ మైత్రిని పొందగలిగినట్లుగా నేను బ్రాహ్మణులైన మీ అందరినీ వందనము నొసుకుచు మరల ప్రార్థించుచున్నాను. 17. సంపూర్ణ ఆత్మ నిగ్రహంతో పరీక్షిత్ మహారాజు గంగానది దక్షిణ తీరమున తూర్పు దిక్కుగా మూలములు కలిగిన తపాసనముపై ఉత్తరాభిముఖుడిగా ఆసీనుడయ్యింది. అంతకు పూర్వమే అతడు రాజ్యభారమును తన కుమారునికి అప్పగించి ఉండేది. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ప్రాయోపవిష్టుడయ్యను. లోకములందరి దేవతలందరూ అతని కర్మలను కీర్తించి ఆనందముతో భూమిపై ఏకధాటిగా పుష్పవృష్టి కురిపించారు, ముందుగులను మ్రోగించారు. 19. అచ్చటి చేరిన మహర్షులందరూ పరీక్షిత్ మహారాజు నిర్ణయమును అభినందించి బాగు అని ద్వారా తమ ఆమోదమును తెలియజేశారు.
భగవానుని శక్తులన్నింటినీ గుణరీతిని కలిగి ఉన్నందున సాధారణముగా ఋషులందరూ జనులకు శుభములు కలుగజేయవలననియే తరుతురు. కనుకనే వారు కృష్ణ భక్తుడైన పరీక్షిత్తుని కాంచి మధుముంది ఇట్లు పలుకుసాగరు. 20 మహర్షులు పలికి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అనుసరించిన పాండవ వంశ రాజర్షులలో శ్రేష్ఠుడా శ్రీకృష్ణ భగవాను నిత్య సహచర్యమును పొందుటకై పలు రాజులు కిరీటం నుంచి అలంకరింపబడిన రాజ్యసింహాసమును నీవు ప్రత్యేకించుట ఆశ్చర్యకరమేమీ కాదు. కృష్ణ ఇంకెవరున్నారమ్మా, లేకపోతే కంటిన్యూ చేసిమంటారా? 20 శ్లోకాలు చదువుతారు. చదవమ్మా. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. భాగవత ప్రధానుడైన ఈ పరీక్ష మహారాజు సమస్త లౌకిక కల్మషముల నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నట్టి దివ్యలోకమును చేరునంత వరకు మనమిచ్చటనే వేచియుండును. 22 మహర్షులు పలికినదంతయు శ్రవణ మధురముగను అర్థపూర్ణముగను పూర్ణ సత్యముగా తెలుపబడినదిగను ఇండును. ఆ రీతి మహర్షుల నుండి శ్రవణము చేసిన పిమ్మట పరీక్ష మహారాజు దేవదేవుడైన శ్రీకృష్ణుని చరిత్రమును వినగోరి వారిని అభినందించెను. 23 పరీక్ష మహారాజు పలికెను, ఓ మహర్షులారా, విశ్వమునందలి వివిధ స్థానముల నుండి విచ్చేసి మీరు ఇతర దయతో సమకూడి ఉన్నారు. ముల్లోకములకు పైనున్న లోకము సత్యలోకమునందు వసించియుండడి సాక్షాత్ జ్ఞాన స్వరూపునితో మీరు సమానులై ఉన్నారు. తత్కారణమున ఇతరులకు మేము మేలు గూర్చుట ఎందే మీరు సహజముగా అభిలాషను కలిగి ఎందురు. ఈ జన్మమున గాని పరజన్మమున గాని దానికి మించి మరేదియును కోరదు. 24 ఓ విశ్వాసపాత్రులకు బ్రాహ్మణులారా, నా తక్షణ కర్తవ్యమును తెలుపుడని మేము కోరుచున్నాను. సర్వావస్థలయందు ప్రతి వారి నిజమైన ధర్మమును, ముఖ్యముగా మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మమును గూర్చి చక్కగా యోచించి నాకు తెలియజేయుడు. 25 అపేక్షారహితునిగా ధరిత్రి అంతయు యథేచ్ఛగా సంచరించిన వాడును ఆత్మారాముడును అగు శక్తిమంతుడైన వ్యాసనందనుడు ఆ సమయమున అతడుకు అర్థించెను. ఏ వర్ణమునకు గాని ఆశ్రమమునకు గాని సంబంధించిన చిహ్నములను అతడు కలిగి ఉండలేదు. స్త్రీలు బాలురుతో చుట్టబడి ఉన్న అతడు అవధూత వేషమును ధరించి ఉండెను. హరే కృష్ణ. చదవచ్చా అండి? అనుపమ మాత చదవండి. హరే కృష్ణ. ఆ వ్యాసనందనుడు కేవలము 16 ప్రాయుడై ఉండెను. అతని పాదములు, హస్తములు, ఊరువులు, భుజములు, మూపురములు, కపోలములు, ఇతర దేహాంగములు సుకుమారములుగా తీర్చిదిద్దబడి ఉండెను. అతడు సుందరమైన విశాల నేత్రములను, ఎత్తైన నాసికను మరియు కర్ణములను, అత్యంత ఆకర్షణీయమైన ముఖమును కలిగి ఉండెను. చక్కగా తీర్చిదిద్దబడిన అతని కంఠము శంఖము వలె సుందరముగా నుండెను. అతని మెడ కొంకులు నిగూఢముగా నుండి వక్షస్థలము విశాలము ఉన్నతము అయి ఉండెను. లోతైన నాభి గల అతని ఉదరము సుందరముగా ముడతలు పడి ఉండెను. అతని బాహువులు దీర్ఘముగా నుండి వంకర తిరిగిన ముంగురులు సుందరమైన ముఖముపై చెదిరి ఉండెను. దిగంబరుడై ఉన్న అతని దేహవర్ణము శ్రీకృష్ణ భగవానుని దేహవర్ణమును పోలి ఉండెను. 28 శ్యామల వర్ణుడైన అతడు యవ్వన కారణమున అతి సుందరుడై ఉండెను. దేహశోభ మరియు ఆకర్షణీయమైన దరహాసముల వలన అతడు స్త్రీలకు మనోజ్ఞుడై ఉండెను. తన సహజ తేజమును అతడు మరుగుపరిచి యత్నించినను అతడు చేరియున్న ఋషిగణము ముఖ సాముద్రిక శాస్త్రముల ప్రవీణులైన కారణమున వెంటనే తమ ఆసనముల నుండి లేచి నిలబడి అతనిని గౌరవించింది. 29 విష్ణురాతునిగా విష్ణువు చే సదా రక్షింపబడువాడు కూడా తెలియబడు పరీక్ష మహారాజు ముఖ్య అతిథి అయిన శుకదేవ గోస్వామిని ఆహ్వానించుటకు శిరము వంచి నమస్కరించు. ఆ సమయమున అబద్ధులైన స్త్రీలు బాలురు సుఖదేవుని వెంబడించుట మానివి. సర్వులచే పూజితుడైన పిమ్మట శుకదేవ గోస్వామి గొప్ప ఆసనమును స్వీకరించు. 30 గ్రహములు, నక్షత్రములు, ఇతర ఉన్నత లోకములతో చంద్రుడు చుట్టబడి ఉండేది రీతి శుకదేవ గోస్వామి బ్రహ్మర్షులచే దేవర్షులచే చుట్టబడి ఉండదు. సర్వులచే పూజితుడైన అతని సన్నిధి అది శోభాయమానముగా నుండేది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారు ప్రభు? చదువుతారమ్మా? నేను చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ, నేను క్లాస్ వింటున్నాను ప్రభుజీ ఇవాళ.
చదువుతారు ఓకే సార్, చదువుతారమ్మా 31 చదువు క్లాస్ వింటారా? చదువుతున్నాను 30 సరే చదవండి అమ్మా ప్రభామత. 30 శ్రీ సుఖదేవ్ గోస్వామి పూర్ణ శాంతితో ఆశయుడై ఉన్నాడు. ఎటువంటి ప్రశ్నకైనాను సంకోచరహితంగా సమాధానం సుటకతుడు మేధా సంపత్తితో సంసిద్ధుడై ఉండేది. పరీక్షణ మహారాజ్ అతన్ని సమీపించి వంగి వందనం నుండి ముఖలిత హస్తరే మొదటి వచనంతో నమ్రతగా ఇట్లు ప్రశ్నించింది. 32 భాగ్యశాలి పరీక్షణ మహారాజ్ పలికింది, ఓ బ్రాహ్మణోత్తమ, ఇచ్చటకు నా అతిథిగా విచ్చేసి మీరు మీ సన్నిధించే కరుణతో నన్ను తీర్థస్థానంగా మార్చి పునీతిని గావించి క్షత్ర బంధువునైన నేను మీ కరుణ చేతినే భక్తులను సేవించుటకు యోగ్యుడైతిని. 33 కేవలము మీ స్మరణ మాత్రమే మా గృహము తక్షణమే పవిత్రమవుతుంది. అటు ఏడా మేము గాంచుట, మేము సృష్టించుట, మీ పవిత్ర పాదమును ప్రక్షాళించుట, గృహమునందు మీకు ఆసనం ఉంచుట వంటి కార్యములను గుర్చి వేరుగా మేం పలకగలము. 34 ఓ సాధుకృష్ణ మహాయోగి, కృష్ణ సన్నిధిలో అసురుడు నిలవలేనట్లుగా మీ పవిత్ర సన్నిధిలో మనిషిని ఘోర పాపములని శీఘ్రమే నశించుకోగలరు. 35 పాండురాజు తనయులకు పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవాన్ తన మేనక కుమారుడు పిలిచని నన్ను కూడా ఆ బంధువుగా ఒకరిగా అంగీకరించినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదవను. శాంతి మాతాజీనా చదవనండి. హరే కృష్ణ. సామాన్య మానవుడికి గోచరింపక సంచరించుచు మరణములకు సిద్ధముగానున్న నా వంటి వానికి దర్శన దుర్లభుడైన మీరు శ్రీకృష్ణ భగవాన్ నుంచే ప్రేరేపితులే కానిచో స్వచ్ఛందముగా ఇసుక ప్రత్యక్ష బగుట ఎట్లు సాధ్యపడగలదు? యోగులకు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. తత్కారణమున జనులందరికీ ముఖ్యముగా మరణం ఆసన్నమై ఉన్నవానికి పూర్ణత్వ మార్గమును చూపుమని మిమ్ము నేను అర్థించుచున్నాను. మనుజుడు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో తెలియజేయు. దయచేసి అది ఎంతయో నాకు వివరించు. ఓ శక్తిశాలియగు బ్రాహ్మణోత్తమ, గృహస్థుల ఇంట మీరు ఆవు పాలు తిక్కుటకు పట్టే సమయమంతా కూడా నిలిచి ఉండరని చెప్పుచున్నది. ఒకటి చదివేనప్పుడు శ్రీ సూత గోస్వామి పలికెను. పరీక్షణ్ మహారాజు ఆ విధంగా మధురమగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించెను. అంతటా గనుడైన వాడును శక్తిమంతుడును ధర్మజ్ఞుడును అగు వ్యాసనందనుడు ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. సో ఒకటో స్కందం మొత్తం కంప్లీట్ అయిందమ్మా. ఇందులో ఈ పర్టికులర్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ నైస్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో పరీక్ష మహారాజు అడిగిన క్వశ్చన్లకు సమాధానమే 2వ స్కందం నుంచి 12వ స్కందం దాకా మిగతా 17 పుస్తకాలు వేసుకెళ్ళి రైట్. సో ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈ చాప్టర్ లోని? 23వ శ్లోకంలో 23, 24 23లో 833 చూడు నాన్న, భాష్యంలోని ఆ పరమ పురుషుని అంశలైన జీవులు ఇక్కడ మీద నుంచి వద్దాం. ఐశ్వర్యము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములనడి షడ్విభూతులు సహజముగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి చెందిన వివిధ లక్షణములై ఉన్నవి. ఆ పరమ పురుషుని అంశలైన జీవులు ఆ లక్షణములను పాక్షికముగా అనగా పూర్ణముగా 78% వరకు కలిగి ఉందరు. సూర్యుడు మేఘముచే కప్పబడినట్లు ఈ భౌతిక జగమున ఆ గుణములు అనగా భగవద్గుణములలో 78% వరకు మాయాశక్తిచే కప్పబడి ఉండదు. అక్కడ నాకు అర్థం అవ్వలేదు సుమా. 278 వచ్చాయి కదా, అక్కడ ఎందుకో నాకు ఇందాక చిన్నది కన్ఫ్యూజ్ అయ్యానా ఏంటి అనిపించింది. ఆ నెంబర్ అక్కడ తేడా ఉందేమో, బట్ అంతే కదా, మిగిలింది ఏదో ఉండి ఉంటుంది. మనకి ఆయన లక్షణాల్లో 78 లక్షణాల్లో కొన్ని లక్షణాలు మనకు ఉన్నాయి. 78% లక్షణాల వరకు మనకి ఇది వరకు కూడా ఒక దగ్గర వచ్చింది నాన్న, 78% అని ముందు శ్లోకాల్లో కూడా వచ్చింది ఒక దగ్గర. మాతాజీ ఇవి 78% మనకు ఉంటాయి, లేదా మాయాశక్తితో మాకు కప్పబడిపోతాయి. మిగతా 78 కూడా ఉంటాయి. ఎన్నో కొన్ని ఒక్కోసారి మొత్తం అలా అంతే. మొత్తం ఆయనకే ఉంటాయి, అందులో కొన్ని మనకి ఉంటుంటాయి, తెలుస్తుంది కదా, పాక్షికంగా ఉంటాయి. పాక్షికంగా
అలాగని ఆ 78 మాయతో మళ్ళీ కప్పబడి కూడా ఇంకా ఉంటూ ఉంటాయి. ఉన్న పాక్షికంగా ఎందుకున్నాయంటే మాయతో కప్పబడ్డాయి కాబట్టి పాక్షికంగా ఉన్నాయి. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా హరే కృష్ణ ప్రభు? హరే కృష్ణ 14 శ్లోకం 14 అధ్యాయంలో 4 అధ్యాయం చెప్పండి. 9వ శ్లోకం 14:9 శ్రీకృష్ణ అంతర్ధానం చెప్పండి. మన అంటే రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానం. ఆ లైన్లో కింద నుంచి 3వ లైన్స్ మనుషుడు స్వయం కృషి పైన లేదా అతడు అనుసరించు అధర్మ మార్గం పైన మాత్రమే గాక. మనుషుడు అంటే చక్కని భార్య, చక్కని ఇల్లు, తగిన స్థలము, చక్కని సంతానము, గొప్పవారితో చుట్టరికము, శత్రువులపై జయము, పుణ్యకర్మల ద్వారా మెరుగైన భౌతిక సౌకర్యముల కొరకై ఊర్ధ్వలోక ప్రాప్తి అనేది భౌతిక పురోగతి అనేది అంశంలో రాశారు. ఇట్టి సౌకర్యంలో మనుషుని స్వయం కృషి పైననో లేదా అతను అనుసరించు అధర్మ మార్గం పైన భగవానుని కరుణ ఆధారపడి ఉంది. అంటే ఈ రెండు కాదనండి, ఈ రెండు కాదనా? ఈ రెండే కాక మాత్రమే కాక భగవాను కరుణ పైనను ఆధారపడి ఉంది. అంటే అధర్మ మార్గం అంటే ఎలా వస్తుందండి అక్కడ? అధర్మ మార్గం అంటే ఇప్పుడు సాధారణంగా జనాలు దేనినైనా సంపాదించడానికి స్వయం కృషితోనో లేదా అధర్మమైన మార్గంతోనో తీసుకొస్తున్నారు. ఇవే ఈ 2 మార్గాల్లోనే వలనే నాకు ఇది నేను దీన్ని పొందుతున్నాను అనుకుంటున్నారు. ఈ రెండే కాదు, భగవంతుని సంకల్పం కూడా, భగవంతుని కరుణ పైన కూడా ఆధారపడి ఉండును. ఇంకా అదే అక్కడ అంటే అధర్మమైన మార్గం అని ఎందుకు మెన్షన్ చేశారని అంటే అంతే కదండి. చాలా మంది సంపాదించడం కోసం ధర్మ మార్గం, అధర్మ మార్గం ఏదో ఒకటి చేస్తున్నారు. స్వయం కృషి వల్లనే వస్తుంది, లేదా అధర్మ మార్గంతోనైనా సంపాదిస్తున్నారు. అధర్మ మార్గంతో సంపాదించినా అది నేను సంపాదిస్తున్న భావంతోనే ఉంటున్నారు. కానీ భగవంతుడు కృప కూడా ఉంది, భగవంతుడి కరుణ లేనిది ఏది జరగట్లేదు అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ నాన్న ఈరోజు చదువుతుంటే ఒక బాధ వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతర్ధానం ఉంది కదా, ఏంటో తెలియని ఒక బాధ వచ్చింది కదండి ఆ శ్లోకాల చదువుతుంటే భాష్యం. అని తర్వాత ఆఖరికి ముగింపులో వచ్చింది, ఆయన ఇక్కడ ఈ లోకంలో ఇలాగ వెళ్ళిపోయారు కానీ అక్కడ ఉన్నారని. అది వేరు అనుకోండి, కానీ ఆ భాష్యాలు చదువుతుంటే ఒక లోపల ఒక రకమైన బాధ వచ్చింది ఎందుకో ఈరోజు. ఇది చాలా అన్ని చదివిన వాళ్ళమే అయినా కూడా అక్కడ వచ్చేసరికి. కానీ అప్పుడు చదవలేదు కండి ఇవన్నీ, మనం చదవలేదు. తర్వాత చాలా భాగాల్లో వచ్చింది కదా నాన్న, ఆఖరి భాగాల్లో అక్కడక్కడ వస్తుంటది కదా. అవునవును. ఇంకోటి దాని ముందు శ్లోకంలో కూడా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అంతే. 8th శ్లోకాలో లాస్ట్ పేరాలో మధ్యలో ఉంది. అంటే ఇక్కడ అయినప్పటికీ దేవదేవుని శ్రీకృష్ణుగా బ్రహ్మదేవుని 24 గంటల వ్యవధిలో ప్రతి విశ్వంలో అక్కడ దానికి కొంచెం కిందకి వెళ్తే ఆ దేవదేవుడు స్వయంగా కృష్ణ రూపమును అవతరించినప్పుడు వివిధ ప్రధాన అంశములు అత్యంత శక్తి అయిన యోగమాయ ద్వారా అతని అందే చేరుండు. కనుకనే బృందావన కృష్ణుడు మధురేంద్ర కృష్ణులకు లేదా ద్వారకావాసి శ్రీకృష్ణుకు భిన్నుడే ఉన్నాడని రాశారండి. అంటే అందరూ ఒకరు కాదనా? అంటే అవతారాల్లో డిఫరెంట్ అనా? యోగమాయ ద్వారా అతని యందే చేర్యుడు. కనుకనే బృందావన కృష్ణుడు మధురేంద్ర కృష్ణునకు లేదా ద్వారకావాసి అయిన కృష్ణునకు భిన్నులై ఉన్నాడు. అచింత్య అంటే భిన్నుడైనంటే తత్వం భిన్నత్వంగా కనబడుతుంటుంది అని. అంటే అలా ఎందుకు అనిపిస్తుంది? తత్వం భిన్నత్వం. సో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు రాధాదేవి కురుక్షేత్ర యుద్ధానికి కృష్ణుని కలవడానికి ద్వారకు వస్తుంది. వచ్చి నువ్వు నా బృందావన కృష్ణుడు కాదు అని వెళ్ళిపోతుంది. మనం చదువుకున్నాం దీంట్లో నువ్వు నా బృందావన కృష్ణుడు కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. నా కృష్ణుడు వేరు, నా కృష్ణుడికి యుద్ధం తెలియదు, నా కృష్ణుడికి ఒకరిని చంపడం తెలియదు, ఒకరి చేత చంపించడం తెలియదు, రాజ్యపాలన తెలియదు. అలా అదే అంటే యోగ చూడండి, మళ్ళీ ఇక్కడ మాయ ద్వారా అనలేదు, యోగమాయ ద్వారా. యోగమాయ ద్వారా ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తున్నాడు కృష్ణుడు.
అందుకు ఆ డిఫరెన్స్ ముగ్గురు ఒకరు కాదు. ముగ్గురు యోగమాయ ద్వారా ముగ్గురు వేరుగా కనిపించే అంతటా భిన్నత్వం కనబడుతుంది కృష్ణుడిలో. ఓకే ఓకే అది నాన్న మామూలు మనుషులు మనమే అంటాం, అది మీరు మాట్లాడి మాట కాదు, మీరు కాదు అంటాం ఒక్కొక్కసారి. చిన్న జీవితంలో మనమే అంటాం కదా. అది కాదులేమో. సో యోగమాయ పవర్ కూడా మనం గ్రహించాలి బేసిక్గా. యోగమాయ అంటే మనకి కృష్ణుడితో ఒక బంధం ఏర్పడితే, బృందావనంలో బంధం ఏర్పడిన వాళ్ళు ద్వారకా కృష్ణుడిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ద్వారకా కృష్ణుడు వాళ్ళకి భిన్నంగా కనబడుతున్నారు. ద్వారకలో కృష్ణుడితో బంధం ఏర్పరచుకున్న వాళ్ళకి బృందావన కృష్ణుడు వేరేగా ఉన్నాడు. మనకి ద్వారక నుంచి బృందావనం వెళ్ళింది మనకి ఎవరు ఏ క్యారెక్టర్ ద్వారక నుంచి బృందావనం వెళ్ళి గోపికలు కలుస్తాడు కదా. అక్రూరుడా అండి? అక్రూరుడు కాదు, మధుర నుంచి గీత ఉద్ధవుడు వెళ్ళినప్పుడు అక్కడ బృందావనంలో వాళ్ళు కృష్ణుడిని ఎట్లా భావిస్తున్నారో చూసి వేరొక కృష్ణుడిలాగా అనిపిస్తాడు. ఆ కృష్ణుడు వేరు, ఈ కృష్ణుడు వేరు. అర్థమవుతుంది కదండి. అట్లా ద్వారక నుంచి బృందావనంలో వీళ్ళకి ద్వారకలో కృష్ణుడికి బంధం ఏర్పడిన వాళ్ళకి బృందావన కృష్ణుడు వేరే విధంగా కనబడుతుంటాడు కృష్ణుడు. ఆ యోగమాయ తత్వం. యశోదాదేవికి వచ్చేసరికి కృష్ణుడు యుద్ధం చేయిస్తున్నాడంటే యశోద నమ్మలేని స్థితి మాట. యశోదకి కృష్ణుడితో ఉన్న బంధం వేరు. యోగమాయతో జరుగుతాయి. సో ఇప్పుడు చదువుకున్న చాప్టర్ లో 16వ శ్లోకం ఇంపార్టెంట్ అయిన శ్లోకం, శాంతిమాత చదివింది. ఈ భౌతిక జగమున మరల జన్మింపవలసి వచ్చినచో అనంతుడైన శ్రీకృష్ణ భగవానుడ పూర్ణాసక్తిని ఆ దేవదేవుని భక్తుల సాంగత్యమును సర్వజీవుల ఏడ మైత్రిని పొందగలిగినట్లుగా నేను బ్రాహ్మణులని మీ అందరి వందములను నొసగుచు మరల ప్రార్థిస్తున్నాను. పరీక్షిత్ మహారాజు చనిపోతున్నాడని తెలుసు, నాకు ముక్తి కావాలి అని అడగలేదు బ్రాహ్మణుని. ఏమండి, మరణిస్తున్నాడని తెలుసు, ఇక్కడికి వారం రోజుల్లో వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణులకి అంత పవర్ ఉందని తెలుసు, కానీ వాళ్ళని అడుగుతుంది ఏంటయ్యా అంటే భక్తుల సాంగత్యం, దేవదేవుని భక్తుల సాంగత్యము. ముందు భక్తుల సాంగత్యం కంటే ముందు భగవంతుని ఏడ పూర్ణ ఆసక్తి కావాలి. ఆ తర్వాత భక్తుల సాంగత్యం ఆటోమేటిక్ గా జరుగుద్ది. సర్వజీవుల ఏడ మైత్రిని పొందగలిగినట్లుగా నేను బ్రాహ్మణుని కోరుతున్నాను. ఎప్పుడైతే భగవంతుని పట్ల ఆసక్తి కలుగుద్దో, భక్తులతోని ఆ సాంగత్యం జరుగుద్దో, ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి ఏడ మైత్రిని పొందగలుగుతాం. అందరూ కూడా భగవంతుని చూడగలిగే పరిస్థితి వస్తుంది. దానిని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అంత బాధలో కూడా. అర్థమవుతుంది కదండి. సో మనం గ్రహించాల్సింది కూడా అదే, మనకి కావాల్సింది కూడా అదే, భగవంతుని పట్ల పూర్ణ ఆసక్తి. మన కోరిక అట్లాగే ఉండాలి. ముక్తి కంటే ఇంపార్టెంట్ అయిన కోరిక. ఇప్పుడైతే ఆ ఆసక్తి కలుగుద్దో, పరీక్షిత్ మహారాజ్కి ఆసక్తే కలిగింది. అందువలన ఏం జరిగింది వెంటనే సాంగత్యం. భగవంతుడు తనంతట తానే అరేంజ్ చేస్తాడు ఆ భక్తులతో సాంగత్యం. సుఖదేవ్ గోస్వామిని నడిపించి తీసుకొచ్చాడు అక్కడికి. ముందు భాష్యంలో కూడా అదే రాసుకొచ్చాడు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు అటువంటి భక్తితో మనసంతా భగవంతుని మీద భక్తిని ఎప్పుడైతే నింపుకోగలిగాడో, వెంటనే ఆటోమేటిక్ గా సుఖదేవ్ గోస్వామి అక్కడికి నడుచుకొచ్చేలాగా భగవంతుడే చూశాడు అని. ఆ తర్వాత ఇంక అడుగుతుంది ఏంటంటే, వెంటనే తనకు కావాల్సిన సర్వజీవుల మైత్రిని పొందగలిగినట్లుగా, ఇంకా తనలో కొంచెం కూడా ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. దీని ఇట్లా చనిపోతున్నాను, నాకు ఇట్లా శాపం వచ్చిందన్న ద్వేషం ఎక్కడా లేదు. ముందు శ్లోకాల నుంచి మనం మొదటి 6 శ్లోకాల్లో చూసినా సరే ఏం చెప్పుకొస్తున్నారు, నేను అర్హుడిని, నేను ఈ శాపార్హుడిని, శాపము నాకు వరము, నాకు ఆ వరంలోంచి కావాల్సింది ఏంటయ్యా అంటే భగవద్భక్తుల సాంగత్యము, సర్వజీవుల ఎడ సంపూర్ణంగా ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ సమానంగా చూడగలిగితేనే అప్పుడు అందరితోని మైత్రి ఏర్పడుతుంది. ఆ మైత్రిని నేను కోరుకుంటున్నాను అని చెప్పుకొస్తున్నారు. రైట్. అలాగే మనకి 24 ఏమండి, ప్రార్థనలో తను కష్టాలను కోరుకుంది కదా, కృష్ణుడి సాంగత్యం కోసం కష్టాలను కోరుకున్నట్టే. ఇక్కడ ఈయన కావాల్సిన కష్టాలన్నీ వచ్చేసాయి, కష్టంతో వచ్చేసింది. కానీ కావాల్సింది ఆ భక్తి, సంపూర్ణ భక్తి గురించే కోరుకుంది. పూర్ణ ఆసక్తి వస్తే ఆటోమేటిక్ గా భక్తి వస్తుంది. రైట్. మనకు కావాల్సిన లక్షణాలు కూడా అవే. మళ్ళీ 24వ శ్లోకంలోకి వచ్చేసరికి, బ్రాహ్మణులారా నా తక్షణ
కర్తవ్యము తెలుపుడని మిమ్మల్ని కోరుచున్నాను. సర్వ అవస్థలయందు ప్రతి వారి నిజమైన ధర్మము, ముఖ్యముగా మరణాసన్నమైన వారి శుద్ధ ధర్మము గురించి చక్కగా యోచించి నాకు తెలియజేయుడు. రెండే క్వశ్చన్స్, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన రెండే క్వశ్చన్స్. నిజమైన ధర్మం అంటే ఏమిటి, చనిపోయే ముందు ఎటువంటి స్థితిలో మనము ఉండాలి, అంటే రెండే ఆయన అడుగుతున్నది. ఆ రెండు క్వశ్చన్ సమాధానమే మిగతాదంతా కూడా. రైట్. మళ్ళీ సుఖదేవ్ గోస్వామిని అదే క్వశ్చన్ అడుగుతాడు. ఎక్కడ వచ్చేసరికి సుఖదేవ్ గోస్వామిని అడుగుతాడు ఆ క్వశ్చన్ 30వ శ్లోకం దగ్గరగా 34 ఉంటుంది. ఓ సాధు పురుషుడా, మహాయోగి, విష్ణు సన్నిధిలో నిలినట్లు మీ పవిత్ర సన్నిధిలో మనుషులు ఘోర పాపము సుఖమైన 38వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అడుగుతాడు. మనుషులు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతను చేయి రానిదేదియో తెలియజేయుడు. దయచేసి అదంతయో నాకు వివరించు. సో మనం భాగవతం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎట్లాగా ఏం చేయాలి, మనం శ్రవణం చేయాల్సింది ఏంటి, కీర్తించాల్సింది ఏంటి, స్మరించాల్సింది ఏంటి, అంటే మనకున్న ఇంద్రియాలని ఎట్లా ఉపయోగించుకోవాలి, వినవలసిందేంటి, మాట్లాడాల్సిందేంటి, ఏమిటి మన మనసులో నిలుపుకోవాలి, ఎటువంటి విషయం మీద ఆసక్తి పెంచుకోవాలి, ఎటువంటి విషయాన్ని వదిలేయాలి, ఇదంతా నాకు దయచేసి తెలపండి, వివరించండి. సో భాగవతం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటయ్యా అంటే ఈ విషయాలన్నీ మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ అధ్యాయం నుంచి చివరికి వెళ్ళేసరికి ఈ విషయాలన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తో మనకి ఇచ్చుకుంటూ వస్తారు. రైట్. ఇంకేమైనా క్వశ్చన్, ఇంకా ఏమైనా స్పెసిఫిక్ శ్లోకాలు డిస్కస్ చేయాల్సి ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ రెండో స్కందం స్టార్ట్ చేసుకుందామా, లేకపోతే మొదటి స్కందంలో ఉన్న 19 అధ్యాయాల గురించి ఎవరైనా మాట్లాడుతారు? ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక్కొక్కరు చెప్పిన చెప్పారా? ఏం బాగా రెండో స్కందం స్టార్ట్ చేసుకుందామా నెక్స్ట్ వీక్? మినిస్టర్ 19 అదే ఒకటో అధ్యాయం ఒకసారి రివ్యూ చేసుకుందంటే చేద్దాం సార్. ఒకటో అధ్యాయం ఒకసారి రివ్యూ చేద్దామా? చేద్దాం. నెక్స్ట్ వారానికి వెళ్దాం. సో నేనుగా రివ్యూ చేయాల్సింది మీరు. అదే ఎలాగో చదువుతున్నారు కదా, 14 అధ్యాయం దాకా ఇంచుమించు చదువుకొచ్చేసారు కదా, మళ్ళీ శ్లోకాలు పెడుతూ 14 దాకా వచ్చారు కదా. ఏమండి, 19 అధ్యాయులు రివ్యూ చేద్దాం నెక్స్ట్. ఒక్కసారి మొత్తం స్కందం అంతా రివ్యూ చేద్దాం. ఏమా ప్రభా మాతాజీ? ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సో దట్ మనకి కొంచెం అవగాహన పెరుగుతుంది కొంచెం. ఇది మిగతావన్నీ కూడా దీని ఆన్సర్స్. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకొచ్చాము, సూత గోస్వామి దగ్గర నుంచి, ఆ తర్వాత కుంతీదేవి, భీష్ముడు ప్రేయర్స్, రకరకాలవన్నీ వచ్చాయి కదండి. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోవడం, కృష్ణుడు వెళ్ళిపోవడం, పాండవులు వెళ్ళిపోవడము, అన్ని కథలు వచ్చేసాయి. ఆ తర్వాత పరీక్ష మహారాజు కలి పురుషుని ఇది చేయడము. ఇప్పుడు ఫస్ట్ లో ఋషులు 6 ప్రశ్నలు, వాటికి ఇంకా ప్రాముఖ్యత ఉండదంటారండి? ఎందుకు ఉండదండి? సార్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో 2 క్వశ్చన్లు వేశారు కదా పరీక్ష మహారాజు 18వ శ్లోకంలో. 18 దానికి దీనికి రిలేషన్ ఏంటి కూడా నెక్స్ట్ వీక్ చూద్దాం. దానికి దీనికి రిలేషన్ ఏంటో కూడా సూత గోస్వామిని వాళ్ళు అడిగినవి, భాగవతం అంతా వినేసిన తర్వాత సూత గోస్వామిని వాళ్ళు అడిగింది. అవునవును. సరే. సో ఇంకొకటి ఒక క్లాస్ డిస్కస్ చేద్దాం బ్రో. అందరూ 19 కొంచెం ఒకసారి రివైజ్ చేసుకురండి, డిస్కస్. ఓకే. ఇప్పుడు నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే నరసింహార్తి పాడుకుని క్లోజ్ చేసుకో. అమ్మా నేను పాడతాను. పద్మావతి మాతాజీ పాడతారా? స్క్రీన్ పెడతాను ఒకసారి. పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపు రక్షః
శిలటంకా నఖాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమధిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాగాద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవధృత నరహరిరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ जय नरसिंह स्वामी की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే ప్రతి కృష్ణ క్లాస్ ప్రభుజీ దండవత్ ప్రణామం. లక్షారం క్లాస్ లోని ఒకటో స్కందంతో రివైజ్ చేస్తాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.